తెలియజేస్తున్నాను. రెండవ ఆరాధన తెలుగు ఆరాధనకి వచ్చిన మీరు అందరికీ యేసుక్రీస్తు నామములో ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అందరూ కన్నులు మూసి ప్రార్థన చేస్తాము. అందరూ కన్నులు మూసి ప్రార్థన చేసుకుందాము. ఈ సాయంత్ర టైం కొంచెం సమయము స్తోత్రం సమర్పికుందామా. దేవుని ఎంతో మంచి దేవుడు, ప్రేమగల తండ్రి, మా తండ్రి. నోరు తెరిచి స్తోత్రం సమర్పికుందామా. చెప్పండి, దేవుని మీరు చేసిన ఉపకారములు గుర్తు చేసుకొని చెప్పండి. మహోన్నతుడా దేవా, భయంకరుడా దేవా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రం. సర్వ భూమికి మహారాజా నీకు స్తోత్రం. అబా తండ్రి నీకు స్తోత్రం. నిత్యడుగు తండ్రి మీకు స్తోత్రం చెప్దామా. మహిమగల తండ్రి, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, అబ్బా నీకు స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రం. అయ్యా నీకు స్తోత్రం. అబ్రహామ దేవా, యాకోబు దేవా, ఎలియాన్ దేవా, దావీదు దేవా, మా పితరులు దేవా, ఐశ్వర్యగల దేవా మీకు స్తోత్రం. జయధ్వని గల రాజా, పరిశుద్ధుడు, పరిశుద్ధుడా, ఓ అతి పరిశుద్ధమైన వాడా మీకు స్తోత్రం. ఇశ్రాయేలు పరిశుద్ధుడా మీకు స్తోత్రం. చెప్దామా. యెహోవా నామము బలమైన దుర్గము, పరిశుద్ధ ఆత్మదేవా, జ్ఞానముగుల దేవా, ఆత్మదేవా, దయగల ఆత్మదేవా, నా ప్రాణము ప్రియుడు దేవా మీకు తండ్రి మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. ఓ పునరుత్థానము జీవము ఆయన వాడా మీకు స్తోత్రం. ఆది సంభూతుడా, ఓ ప్రథమ ఫలము ఆయన వాడా మీకు స్తోత్రం. యెహోవా నిత్య ఆశ్రయ దుర్గము, ఓ మీకు స్తోత్రం. యాకోబును ప్రేమించువాడా, ఓ మీకు స్తోత్రం. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. ఓ ఇంతవరకు మా కుటుంబాలు మీరు చేసిన అద్భుత కోసం ఓ స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. నా ప్రాణ ప్రియుడా మీకు స్తోత్రం. పరిపూర్ణ జ్ఞానముగల వాడా స్తోత్రం. ప్రథమ ఫలము ఆయన వాడా మీకు స్తోత్రం. జీవాధిపతి మీకు స్తోత్రం తండ్రి. గొప్ప ప్రధాన యాజకుడా మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. ఓ నిత్య ప్రధాన యాజకుడా మీకు స్తోత్రం తండ్రి, మీకు స్తోత్రం తండ్రి, మీకు స్తోత్రం తండ్రి. ఇంతవరకు తండ్రి మీరు చేసిన ఓ గొప్ప గొప్ప ఓ అద్భుతాల కోసం స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం, స్తోత్రం. కృపవీడ తండ్రి నీకు స్తోత్రం, మీకు స్తోత్రం తండ్రి. ఓ రాజా మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. జీవాధిపతి తండ్రి నీకు స్తోత్రం. వాక్కు మారిన వాడా మీకు స్తోత్రం. నీతి సూర్యుడా మీకు స్తోత్రం. అన్ని స్థలములు వ్యాపించువాడా మీకు స్తోత్రం. సర్వశక్తి గల దేవుడు మీకు స్తోత్రం. రాజులకు ప్రభువా మీకు స్తోత్రం. ఆ జీవితంలో ఓ పిల్లలు జీవితంలో మా కుటుంబంలో వాగ్దానములు చేసిన దేవా మీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి, మీకు స్తోత్రం తండ్రి, మీకు స్తోత్రం తండ్రి. ఓ కృపవేడ జీవగల మా తండ్రి యేసయ్య, ఈ ఆదివారంలో ఈవినింగ్లో ప్రభువా, ఓ పునరుత్థాన దినము ఈ రోజులో ఓ మమ్మల్ని అందరినీ అప్పా ఓ సజీవులకు రాజు కాకుండా పరిశుద్ధ మందిరకు ఆవరణ నడిపించిన దేవా, ఓ ప్రభు వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. అయ్యా మీకు వందనాలు ప్రభువా, వందనాలు ప్రభువా. ఈ ఆరాధనకు వచ్చిన అటెండ్ చేసిన ఒక్కొక్కరికో తండ్రి, ఓ ఎంతో ఎక్స్పెక్టేషన్లో వచ్చిన ఒక్కొక్కరికి ఆశీర్వాదం చేసే తండ్రి, ఓ మీకు స్తోత్రం తండ్రి, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. రావాల్సిన ప్రతి ఒక్కరికి దయ చూపించండి తండ్రి. ఈ రోజులో ప్రభు ఆరాధన ప్రతి ఒక్క భాగని మీ చేతిలో సమర్పిస్తున్నాను తండ్రి. ఓ పాటల ద్వారాలో, ఆరాధన ద్వారాలో, వాక్య ద్వారాలో ప్రభువా మీ నామం భరించిపోతుండగా ప్రభువా గొప్ప కార్యాలు చేయండి ప్రభువా, అద్భుత కార్యాలు జరిగించండి ప్రభువా. ఓ ప్రతి ఒక్క బిడ్డని ప్రభువా సంధించండి ప్రభువా, హృదయం తెరవండి ప్రభువా. ఓ మీ నామం మహిమ పరచుకోండి ప్రభువా. ఓ తండ్రి మీకు స్తోత్రం. మా జీవితంలో మీరు ఆశీర్వాదాలు పరచుంది తండ్రి, తండ్రి యేసయ్యా.
అద్భుతం చేయండి, అద్భుతం చేయండి తండ్రి. ఈ సాయంత్రం సమయంలో తండ్రి యేసయ్యా మీరు నామములో తండ్రి అడుగుతున్నాను తండ్రి, మీరు చేయండి, మీరు చేయండి తండ్రి. ఈ ఆరాధన ప్రారంభిక ముందు ఒక ప్రారంభ ప్రార్థన మా మధ్యలో ఉన్న సతీష్ బ్రదర్ గారు ముందు వచ్చి ఈ ప్రారంభ ప్రార్థన చేసుకుని వేడుకుంటున్నాను. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవాధిపతి, జీవముగల రాజా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నా నాయన సర్వశక్తిమంతుడు అయ్యాను. ఇదిగో ప్రభువా, నా నాయన ఈ నాయన మీ దినమందున నా తండ్రి ప్రభువా, మేము ఇదిగో ప్రభా కూడి వచ్చి నా నాయన నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించటకు వచ్చినాం ప్రభువా. మమ్మల్ని ప్రతి ఒక్కరిని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి రాజా. తండ్రి మీకు వందనాలు ప్రభువా. ప్రతి ఒక్క వచ్చిన మీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నా నాయన. ఇంకా ఎవరైతే రావాలో నా తండ్రి ప్రభువా, వారిని ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు నడిపించండి ప్రభువా. ప్రతి ఒక్కరికి ప్రభువా ప్రయాణంలో మీరు తోడుని నడిపించండి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు రాజా. యో సర్వశక్తిమంతుడా మీకు వందనాలు. గడిచిన కాలం అంతయో నా తండ్రి ప్రభువా మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. మమ్మల్ని సక్రమంగా కాచి కాపాడి తీసుకొచ్చినందుకు మీకు వందనాలు. ఇదిగో నా తండ్రి ప్రభువా నీ సన్నిధికి మేము వచ్చిన నాయన నిన్ను ప్రభువా ఎంతో ప్రభువా ప్రేమతో నా నాయన నిన్ను ఘనపరిచి నిన్ను ఆరాధించి నిన్ను మహిమపరిచే ప్రభా గొప్ప భాగ్యాన్ని మాకు ఇవ్వండి ప్రభా. మీకు వందనాలు. చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి రాజా. దేని నిమిత్తం వచ్చామో నా తండ్రి ప్రభా, ఇందుకొరకు ప్రభా మేము నా నాయన ఇదిగో ప్రభా మా గృహములు విడిచి నా నాయన నీ సన్నిధికి వచ్చాము మీరు ఎరుగుదు ప్రభా. ప్రభా మాకు సహాయము నీవే కదయ్యా. ఎబినేజరా నీవే నా తండ్రి ప్రభా మాకు సహాయకుడు నా నాయన. మాకు ప్రభా సహాయం చేయండి. మా అవసరతలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇదిగో నా నాయన ఇంతకాలము మేము చేసిన ప్రతి ప్రార్థనను మీ సన్నిధికి చేర్చుకోండి రాజా. మాకు సమాధానం దయచేయండి. ఏ యొక్క ప్రార్థన ప్రభావ వ్యర్థము కాకుండా నా రాజా మీ సముఖంలో నా నాయన ఫలములు దయచేయి ప్రభువా. నా నాయన ప్రభువా ఇదిగో నా నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి రాజా. మీకు వందనాలు ప్రభువా. నా నాయన ఇదిగో జరగనున్న నా తండ్రి ప్రభువా ఇదిగో పాటలు నా తండ్రి ప్రభువా నా నాయన ప్రార్థనలో మీరే తోడుగా ఉండి నడిపించండి యేసయ్య. మంచి మ్యూజిక్ను ప్రభువా మాకు అందించండి. మంచి పాటలను ప్రభువా నా నాయన మీరు వెడలపరచండి ప్రభువా. ఇదిగో నాయన మీ దాసుని ద్వారా పాస్టర్ గారి ద్వారా ప్రభువా గొప్ప నా నాయన మీ యొక్క ఆయన నోట మీ వాక్కు ఉంచిన నాయన మా యొక్క హృదయములో నా తండ్రి ప్రభువా ఇంకనూ నా నాయన తెరవబడి ప్రభువా ఇంకనూ నా తండ్రి ప్రభువా అధిక విశ్వాసం కలిగేలాగా మంచి వాక్యమును ప్రభా దయచేయండి నా నాయన. ఇదిగో నా తండ్రి ప్రభా ఈ కొద్ది మాటలు తండ్రి యేసయ్యా మీ పాదాల చెంత పెట్టి అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. యేసుక్రీస్తు నామములో వందనం తెలియజేస్తున్నాను. ఈ రెండవ ఆరాధన ఈ తెలుగు ఆరాధనకి వచ్చిన మీరందరికీ ప్రభు పేరిట సంగమం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఆరాధన టీం సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ చేతులు కలిసి మేమందరూ ఆరాధన చేస్తాం. ఆమేన్ హల్లెలూయా. యేసు నామ ఎత్తి ఆಡುವಾಗ ಯೇಸು ನಾಮವೆಚ್ಚಿ ಪಾಡಿದప్పుడు ಆತನ ನಾಮದಲ್ಲಿ ನಮಗೆ ಜಯ ಉಂಟು. ಆಮೇನ್. ಆತನ ನಾಮతో మనకు జయం ఉంటుంది. నామದಲ್ಲಿ దెవ్వಗಳು శాపಗಳು రోగಗಳು ಎಲ್ಲ నీగి ಹೋಗುತ್ತೆ. ఆమేన్. ఆతన నామమును చెప్పేటప్పుడు శాపము పాపము నీగిపోతుంది. ఆమేన్. యేసు నామము జయ జయము వాడన్న కర్తన నామమును పడిసి యేసు నామం జయం జయం ఎంబ పాటని పాడి దేవుని ఆరాధించుదాము. అందరూ మన చేతులను తట్టి పాడదాం. యేసు నామము జయ జయము సాతాను శత్రు లయ లయము. యేసు నామము జయ జయము సాతాను శత్రు లయ లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా
కన్న పరిణామము యేసుని నామము. అన్ని నాములకైన గణపరచదగిన క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్న పరిణామము యేసుని నామము. ఎన్ని తరములకైన గణపరచదగిన క్రీస్తేసు నామము. యేసు నామము జయ జయము, సాతాను శక్తులు లయ లయము. యేసు నామము జయ జయము, సాతాను శక్తులు లయ లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము. యేసు నామము జయ జయము, సాతాను శక్తులు లయ లయము. యేసు నామము జయ జయము, సాతాను శక్తులు లయ లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయ జయము, సాతాను శక్తులు లయ లయము. యేసు నామము జయ జయము, సాతాను శక్తులు లయ లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. స్తుతి ఘన మహిమలు చెల్లించును కొత్త కీర్తన పాడెదము. స్తుతి ఘన మహిమలు చెల్లించును కొత్త కీర్తన పాడెదము. జయధ్వజమును పైకెత్తి కీకలతో స్తోత్రగానము చేయుదము. జయధ్వజమును పైకెత్తి కీకలతో స్తోత్రగానము చేయుదము. యేసు నామము జయ జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయ జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఎల్ల వేళ నుండు కష్టకాలములు ఒలబుండ యేసును స్తుతింతున్. ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే. విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే. ఎల్ల వేళ నుండు కష్టకాలములు వల్లబుండ యేసును స్తుతింతున్. ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. తాంబురతోను నాట్యముతోను, తాంబురతోను
నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము. యేసు నామము జయ జయము, సాతాను శక్తులు లయ లయము. యేసు నామము జయ జయము, సాతాను శక్తులు లయ లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. 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 హల్లెలూయా ఆమేన్. ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ಆತನ ಎದ್ದು ನಿಂತು ಕರ್ತನ ನಾಮವನ್ನು ಮಹಿಮೆಪಡಿಸೋಣ. కొంచెంసేపు లేచి నేనే దేవుని ಎಲ್ಲ ఆరాధించాలి. ಘನತೆಗೂ ಎಲ್ಲ ಮಹಿಮೆಗೂ ಪಾತ್ರನ ಆತನ ಒಬ್ಬನಾಗಿದ್ದಾನೆ. ಆಮೇಲೆ ಎಲ್ಲ ಘನತೆಗೂ అన్ని పాత్రకు అతని దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా
విడిపించినావు, బంధ నుండి నీవించినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచు, యెహోవా రాఫా స్వస్థపరచు, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అరుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అరుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, చేతులెత్తి చెప్తామా? ఆరాధనా నీకే, ఒక్కసారి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. హల్లెలూయా, స్తోత్ర స్వామి, హల్లెలూయా, నీకే ఘనత మహిమ ఉండాలి స్వామి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్ర కర్తనే, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్ర స్వామి. మహిమే ఘనతకు అరుడ నీ నచ్చని స్వామి. హల్లెలూయా, స్తోత్ర కర్తనే, స్తోత్ర స్వామి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా
నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. సారోని పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనిగొంటినే. 10,000లో నీవు అతి సుందరుడా, నా ప్రాణ ప్రియుడవు నీవే. సారోని పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనిగొంటినే. యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు. యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించున్నాను. యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు. యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు. యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు. యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు. యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. సుందరుడా
సర్వమైన యేసుక్రీస్తుకి సమర్పికుందామా. ఓ సుందరుడా, యెహోవా రాఫా, యెహోవా ఈరే, మా తండ్రి, మా యేసయ్య, మా ప్రభువా, వందనాలు తండ్రి. మా ఆరాధన సమర్పికున్నాను తండ్రి. ఓ రాజా, ప్రభువా తండ్రి, వందనాలప్ప, వందనాలు తండ్రి, వందనాలు రాజా. ఆరాధనకి యోగ్యుడా, మీకే ఆరాధన సమర్పికున్నాను. ఈ ఆరాధనలో వచ్చిన స్తుతులు, ఘనత, మహిమ త్రియేక దేవుడా మీకు మాత్రం సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ ఉన్న చోటిని కన్నులు మూసి ఒకే ఒక ప్రార్థన చేద్దామా. కమింగ్ వీక్లో కర్ణాటకలో ఎలక్షన్ జరుగుతుంది. అందరూ చాలా ఇంపార్టెంట్ ప్రేయర్ పాయింట్ ఇది. అందరూ కన్నులు మూసి ప్రార్థన చేద్దామా. మా కర్ణాటకలో, మా ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ని చూస్ చేసే ఒక ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్. ప్రార్థన చేద్దామా. మేమందరూ స్వాతంత్రంగా ఆరాధన చేసేది, ఆరాధనకి వచ్చేది రిలీజియన్లో ఏదో డివిజన్స్ ఉండకూడదు. మళ్ళీ అందరూ రక్షణకి రావచ్చు. మేమందరూ ప్రార్థన చేసాము. ఈ ఎలక్షన్లో దేవుని హస్తం ఉండాలి. దేవుని కరెక్ట్ రైట్ పర్సన్ ఎలక్ట్ చేయాలి. నేను ప్రార్థన చేస్తామా. ఓ తండ్రి, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. ఎలక్షన్లో మీరు అద్భుతం అపా జరగండి తండ్రి. అపా జనతులు, అపా హృదయంతో మీరు మాట్లాడండి తండ్రి. ఎలక్షన్ కోసం అందరూ అప్కమింగ్ ఎలక్షన్ కోసం ప్రార్థన చేద్దాం. ఎలక్షన్లో మేము ఒక్కొక్కరు మా డే టు డే లైఫ్లో ప్రాబ్లం, ఎంత పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు అన్ని రేట్స్ అని ఎక్కువ ఉంది. మళ్ళీ సమాధానంగా మేము జీవితం జరిగేదే చాలా కష్టమైపోయింది. మా నేషన్లో, మా ఇండియా దేశంలో ఇష్యూస్, ఎంత ఇష్యూస్ మణిపూర్లో జరిగింది. చాలా ప్రాక్టికల్ ఇష్యూస్ ఎక్కువ జరుగుతుంది. We pray for our churches of the nation. They will seek the wisdom that comes from above. ప్రార్థన చేస్తాము. అవర్ నేషన్ కోసం జరిగిన అన్ని ఇష్యూస్, ఈ ఎలక్షన్లో ఎలక్ట్ చేసిన పర్సన్ రైట్ పర్సన్ ఎలక్ట్ చేయొచ్చు. ఎలక్షన్ ప్రాసెస్ కోసం ప్రార్థన చేద్దాము. క్యాండిడేట్స్ అండ్ లీడర్స్, కరెక్ట్ క్యాండిడేట్స్, కరెక్ట్ లీడర్ ఎలక్ట్ చేయొచ్చు. అది కోసం ప్రార్థన చేద్దాము. దేవుడు అద్భుతం చేయండి తండ్రి. ఎలక్షన్లో ఉన్న రైట్ క్యాండిడేట్. Actually, we have to pray for salvation. Those who are in leadership of our nation. Leadership lo unda salvation kosam ఎవరెవరు ఎలక్ట్ అయ్యి ప్రైమ్ మినిస్టర్ వస్తారు, వాళ్ళు సాల్వేషన్ రావచ్చు. చర్చెస్ కోసం, చర్చెస్లో ఎనీ ప్రాబ్లమ్స్ పాస్టర్స్ ఫేస్ చేసేది, చర్చెస్ సర్వీస్ జరగది, చాలా కష్టం. కర్ణాటకలో ఫుల్ డ్రై అయిపోయిన ఒక సిచ్యువేషన్లో ప్రార్థన చేద్దామా. దేవుని అద్భుతం జరగాలి. మేము ఫ్రీడమ్గా ఆరాధన చేశాలంటే ఈ చునావణలు, ఈ ఎలక్షన్లో ఒక అద్భుతం జరగాలి. కర్ణాటకలో చర్చెస్లో రివైవల్ రావచ్చు అంటే, ప్రార్థన జరగాలి అంటే ఈ ఎలక్షన్లో ఎలక్ట్ చేసే పర్సన్ చాలా ఇంపార్టెంట్. ప్రార్థన చేద్దామా. ఎలక్షన్ క్యాండిడేట్స్ కోసం, మీడియా కోసం. మీడియా పెద్ద అఫెక్ట్ అవుతుంది. జనం కన్ఫ్యూజన్ చేసేది మీడియా టీమే. డబ్బు ఇయ్యేది, థింగ్స్ ఇచ్చేది, పీపుల్కి కన్ఫ్యూజన్ వచ్చేది. అన్ని ఈ ప్రాబ్లమ్స్ అని దేవుని ఒక మంచి అద్భుతం
జరగాలి. ప్రార్థన చేద్దామా. ఓ తండ్రి, మీరు అద్భుతం చేయండి తండ్రి. అబ్బా అమ్మా, అబ్బా దేశంలో అబ్బా ఒక అద్భుతం చేయండి. అబ్బా ఈ ఎలక్షన్లో ఓ రైట్ పర్సన్ ఎలక్ట్ చేయొచ్చు తండ్రి. ఓ 1 Timothy 2nd chapter 1 and 2 verses ఓ అబ్బా మంచి పర్సన్ వస్తే మాత్రమే మేము సమాధానంగా సంతోషంగా మా జీవితం నడిపించకి వస్తుంది తండ్రి. అబ్బా మీరు అద్భుతం చేయండి, మీరు అద్భుతం చేయండి. ఎలక్షన్ కోసం ఒక మంచి పర్సన్ ఎలక్ట్ అవ్వాలనుకొని మా మధ్యలో ఉన్న సిస్టర్ విమల ముందు వచ్చి ప్రార్థన చేసి వేడుకుంటాను. అందరూ కళ్ళు మూసి ఎలక్షన్ దయగలేసాయానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా సండే ఆరాధన జరుగుచుండగా ప్రభా నీ బలమైన ఆత్మతో మా మధ్యలో సంచరిస్తున్నారు. నీకు స్తోత్రం ప్రభా. ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉంటారు అక్కడ నా నామని చెప్పిన దేవుడు నీవే కదా తండ్రి. నీవు మా మధ్యన ఉన్నావు ప్రభా. నీకే స్తోత్రం ప్రభా. అయా వారిలో ఒంటరైన వారిని నాయన అయా 10,000 మంది జనముగా చేస్తానన్నావు తండ్రి. ఎన్నిక లేని వారిని బలమైన జనముగా చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు తండ్రి. వాగ్దానం ఇచ్చిన దేవుడు నాయన నెరవేర్చుటకు సమర్థుడు, శక్తి గల దేవుడు కదా తండ్రి. మా పక్షంగా నిలబడండి. అదేవిధంగా ఈ సమయంలో ప్రభా ఎలక్షన్ విషయంలో ప్రార్థించుండగా ప్రభా కర్ణాటక రాజకీయాన్ని నీ స్వాధీనం చేసుకో పరిశుద్ధాత్మదేవ. అయా ఇదిగో తండ్రి ఒక్కసారి ప్రభా మణిపూర్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. మణిపూర్ విషయంలో ప్రభా ఎంతో భయానక సంఘటనలు వార్తలు మేము నిండుగా ప్రభా అయా తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దానికి కారకులైన వారిని ప్రభా విడిచిపెట్టవద్దు నాయన. అయా ప్రభా సౌలును పౌలుగా మార్చుకున్న దేవుడు నీవే కదా ప్రభా. అయా మణిపూర్ విషయంలో ప్రభా ఎవరైతే నాయన అయా హింసకు నాయన ప్రపోజ్ చేస్తున్నారో వారందరినీ మార్చుకో ప్రభా. అయా ఇదిగో తండ్రి ఎంపీలు కానీ నాయన ప్రధానమంత్రి ఏంటి, ముఖ్యమంత్రి ఏంటి, ఎంపీలు కానీ నాయన ఎమ్మెల్యేలు కానీ నాయన ప్రతి ఒక్కరు ప్రభా నీ చిత్తానుసారంగా నిలబెట్టండి ప్రభా. అయా మా భారతదేశాన్ని చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. నీ చిత్తానుసారమైన వ్యక్తిని నిలబెట్టండి ప్రభా. 3వ ఉజ్జీవాన్ని మా దేశంలో రగిలింప చేయండి అయ్యా. మా ప్రపంచ దేశాల్లో నాయన ఉజ్జీవాన్ని రగిలింప చేయండి ప్రభా. అయ్యా నీ సన్నిధిలో ప్రతి మోకాలు వంగితిదని అన్నారు కదా ప్రభా. అవును ప్రభా నీ నాయన నీ సన్నిధిలో ప్రభా ప్రతి ఒక్క మోకాలు వంగాలంటే ప్రభా నీ చిత్తానుసారమైన వ్యక్తులు నాయన రాజకీయ నాయకులు అవ్వాలి కదా తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రి నీ సువార్త ప్రకటించుటకు అడ్డుబండగా ఎవరూ లేకుండా ప్రభా అయ్యా నీ చిత్తానుసారమైన వారిని నిలబెడుచున్నారని నమ్ముచు నాజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. వైయక్తిక ప్రార్థనలో పర్సనల్ ప్రేయర్లో దయచేసి ప్రార్థన చేయండి. ఈ ఒక ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్. ఆ ఎలక్షన్ ఇక్కడ నుంచి క్యాస్ట్ ఇంప్లిమెంట్ అవ్వకూడదు, మళ్ళీ డబ్బు ఇంప్లిమెంట్ అవ్వకూడదు, మళ్ళీ ఒక థింగ్స్ ఇచ్చేది, మళ్ళీ ఇంట్లో పోయి రిలీజియన్కి డివిజన్ చేసేది, ఇది ఏది కూడా అఫెక్ట్ చేయకూడదు. మళ్ళీ ఇది కోసం జనం వచ్చి కన్ఫ్యూజన్లో ఓటింగ్ చేసేది అది ఏమో జరగకూడదు. మెయిన్ కర్ణాటకలో ఎక్కువ డ్రై ఉండన ప్లేస్, ఇక్కడ నుంచి ఎక్కువ ప్రార్థన కావాలి. మేమందరూ పర్సనల్ ప్రేయర్లో ప్రార్థన చేయండి. మెయిన్లీ జరిగినప్పుడు ఫ్రైడే ఎలక్షన్ జరుగుతుంది. ఒక్కొక్కరు 100% అందరూ వచ్చి ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉందో ఓటింగ్ చేసేకి అందరూ వచ్చి ఎలక్షన్లో ఓటింగ్ చేయాలి. అది కోసం ప్రార్థన చేయండి. ఏమంటే లాస్ట్ వీక్ జరిగిన ఎలక్షన్లో తమిళనాడులో ఎలక్షన్ జరిగింది. అక్కడ నుంచి పాస్టర్ గారు ఫస్ట్ ఆరాధనలో చెప్పినారు ఏమంటే 65% మాత్రమే ఎలక్షన్లో ఓటింగ్ చేసిన ఎలిజిబిలిటీ ఉన్న పర్సన్స్ 65% మాత్రమే ఓటింగ్ చేసినారంట. రిమైనింగ్ ఉండే పర్సన్స్ చేయలేదు. ఊరికి ఎవరు వచ్చినా ఏం జరుగుతుంది, ఏం లే, ఊరికి డబ్బు ఉండేవాళ్ళు డబ్బు చేసుకొని ఎక్కడి నుంచి అది ఇది చేసుకొని ఒకటే ఉంటారు అనుకొని ఇర్రెస్పాన్సిబుల్గా చేసిన పని అది. మేము అట్లా చేయకూడదు. మా రాజ్యతో ఎవరు చేయకూడదు, అందరూ ఓటింగ్ చేయాలనుకుని మీరు పర్సనల్ ప్రేయర్లో దయచేసి ప్రార్థన చేయండి. మళ్ళీ ఇప్పుడు దేవుని కోసం కాணிకం దశమ భాగులు సమర్పించిన సమయము. ఇప్పుడు స్టాలిన్ ముందే వచ్చి ఒక పాట పాడినప్పుడు మేము దేవుని కోసం కాணிకలు దశమ భాగులు సమర్పుకుందాం. తాంబూరతోను నాట్యముతోను తాంబూరతోను నాట్యముతోను వాద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. వాద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి. సకల ప్రాణములు యెహోవా
హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. యెహోవా స్తుతించుడి. తంతి వాద్యములతో యెహోవా స్తుతించుడి. తంతి వాద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. అమేన్ అమేన్ అమేన్. ఓకే, ఒక చిన్న అనౌన్స్మెంట్. ఏమంటే మీరు పక్కన ఉండే వాళ్ళని చూడండి, ఎవరెవరు ఉన్నారు అనుకొని చూసినారా? ఒక ప్రేయర్ పాయింట్ ఇది. మీరు పర్సనల్గా ప్రేయర్ చేయాలి, ఆ భారం రావాలి. మేము ఆరాధనకి వస్తాము, ఇక్కడ నుంచి చుట్టుముట్లో ఉండ 8 మంది ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు. ఇక్కడ నుంచి ఆరాధన కంటే ఉండలేదు. ఒక స్కూల్ ఉంటే స్కూల్ వాళ్ళు ఏం చేస్తారంటే పాంప్లెట్ చేసి ఇంటికి వెళ్ళి ఇది మంచి స్కూలు, మీరు రండి, మీరు అడ్మిషన్ చేయని అని చెప్తారు. మళ్ళీ ఒక మంచి హోటల్ ఉంటే హోటల్ వాళ్ళు ఏం చేస్తారో అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. మళ్ళీ మేము స్పిరిచువల్ పర్సన్స్ ఆశీర్వాదం అని మేమే తీసుకొని సంతోషంగా ఉని సమాధానంగా అన్నీ సంపూర్ణంగా సంతృప్తిగా ఇంట్లో కూర్చొని ఉంటాము. ఇది ఒక్కొక్కరికి ఉండా ప్రార్థన భారం రావాలి. ఒక్కొక్క టైం మీరు ప్రార్థన చేయండి. ఎవరి మా సంఘం దానికి ఒక్క కొత్త పర్సన్, ఒక్క పర్సన్ నాకు కావాలి అంతే అనుకొని ఒక్కొక్కరు ప్రార్థన చేస్తే ఒక్కొక్కరు ప్రార్థన దేవుడు విని ఒక్కొక్క పర్సన్ ఇస్తారు. మేము ఎన్ని మంది ఉన్నాం ఇక్కడ? 6 మంది కొత్తగా వస్తారు నెక్స్ట్ వీక్. నమ్మిక ఉందా? మీరు ప్రార్థన పైన నమ్మిక ఉందా? ప్రార్థన చేద్దామా? ఒక్క సెకండ్ అందరూ కన్నులు మూసి ప్రార్థన చేస్తాం. దేవుని మా పక్క ఉండా ఇక్కడ నుంచి చైర్లో ఒక కొత్త పర్సన్ నాకు కావాలి. అది స్టూడెంట్ వస్తారో, కొత్త కుటుంబం వస్తుందో, లేకుండా ఇక్కడ ఆరాధనకి వెళ్ళలేదు ఇక్కడ దగ్గరే ఉంది ఇంకొని వస్తారో, ఇక్కడ ఏమి ఎలాగ జరుగుతుంది మాకు తెలియదు. తండ్రి ప్రభువా మీరు అద్భుతం చేయండి తండ్రి. ప్రార్థన చేసిన ఒక్కొక్కరు ప్రార్థన వినండి, అద్భుతం చేయండి, చదువుతులు ఇవ్వండి తండ్రి. మీరు ఉత్తరం ఇచ్చిన దేవుడు అప్పా, మీరు ప్రార్థన వినే దేవుడు, మీరు అద్భుతం చేసిన దేవుడు. ప్రార్థన విని అప్పా మీరు అద్భుతం చేసే కోసం స్తోత్రం తండ్రి, స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఎవరు ఈ వారంలో బర్త్డే, వెడ్డింగ్ డే, బ్యాప్టిజం డే ఎవరైనా ఉంటే ఉన్న చోటుని నిలబడదాము పేర్కొంటున్నాను. ఎవరు ఉండలేదంటే మేము ప్రార్థన చేద్దాము. వాక్యం కోసం అని జరిగిన కార్యం కోసం, ఆఫరింగ్ కోసం ప్రార్థన చేస్తాము. సిస్లియా సిస్టర్ ముందు వచ్చి ప్రార్థన చేస్తారా? కన్నడాలు చేయొచ్చు, ఏం లేదు. ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಪರಿಶುದ್ಧನೇ ಮಹೋನ್ನತನೇ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ರಾಜ. ಅಪ್ಪ ಕರ್ತನೇ, ಸಬ್ಬ ದಿನದಲ್ಲಿ ಈ ಒಂದು 2ನೇ ಅಪ್ಪ ಆರಾಧನೆಯನ್ನು ಕೂಡ ಕರ್ತನೇ ಅಪ್ಪ ಕೂಡಿ ಬಂದು ಆರಾಧಿಸೋದಕ್ಕೂ ಅಪ್ಪ ನಿನ್ನ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ನಿಂತು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವುದಕ್ಕೂ ಕೊಟ್ಟಿರೋ ಈ ಒಂದು ಸಮಯಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ರಾಜ. ಬಂದಿರೋರು ಮಾತ್ರ ಅಲ್ಲದೆ ಅಪ್ಪ ಆನ್ಲೈನಲ್ಲಿ ನೋಡೋ ಪ್ರತಿಯೊಂದು ಆತ್ಮಗಳನ್ನು ಕೂಡ ನೀನು ಹಸ್ತೆಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತೇವೆ ಕರ್ತನೆ. ಅಪ್ಪ ನಮ್ಮ ನಂಬಿಕೆ ಅಪ್ಪ ಇವತ್ತು ಮಾಡಿದ ಈ ಒಂದು 1 ನಿಮಿಷದ ಪ್ರಾರ್ಥನೆಗೆ ದೇವರು ಸದುತ್ತರವನ್ನು ಕೊಟ್ಟಿದೆ ಅಂತ ನಾನು ನಂಬುತ್ತೇವೆ ಸ್ವಾಮಿ. ಅಪ್ಪ ಈ ಒಂದು ಅಪ್ಪ ಕರ್ತನೆ ಒಂದು ಒಳ್ಳೆಯ ಸಮಯವನ್ನು ಸವಿಯುವಂಥ ನಾವು ಇತರರಿಗೆ ಕೂಡ ಸ್ವಾಮಿ ಈ ಒಂದು ಅಪ್ಪ ಒಳ್ಳೆಯ ಒಂದು ಅಪ್ಪ ಕರ್ತನೆ ನಿನ್ನ ಒಂದು ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ಅಪ್ಪ ಎಷ್ಟೋ ಜನ ಸ್ವಾಮಿ ಇದನ್ನು ಕರ್ತನೆ ವ್ಯರ್ಥವಾಗಿ ಅಪ್ಪ ಟೈಮ್ಗಳನ್ನು ವೇಸ್ಟ್ ಮಾಡುವಂಥವ್ರು ಬಂದು ಸ್ವಾಮಿ ನಿನ್ನ ಆರಾಧನೆಯಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡು ಇನ್ನೊಂದು ಆಶೀರ್ವಾದವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕೆಂದು ಬೇಡುವರಾಗಿದೆ ಕರ್ತನೆ. ಅಪ್ಪ ಮತ್ತೊಮ್ಮೆ ನಿನ್ನ ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ಕಾದಿರುವ ನಮಗೆ ಸ್ವಾಮಿ ಅಪ್ಪ ನಿನ್ನ ವಾಕ್ಯದ ಮುಖಾಂತರ ಪ್ರತಿಯೊಂದು ಆತ್ಮಗಳನ್ನು ಕೂಡ ನೀನು ಸಂತೈಸಬೇಕೆಂದು ಬೇಡುವರಾಗಿದೆ ಕರ್ತನೆ. ಆನ್ಲೈನಲ್ಲಿ ನೋಡುವ ಅಪ್ಪ ಒಂದೊಂದು ಆತ್ಮಗಳನ್ನು ಈ ಒಂದು ವಾಕ್ಯದ ಮುಖಾಂತರ ಸಂತೈಸಿ ಅವರನ್ನು ರಕ್ಷಿಸಿ ಆಶೀರ್ವದಿಸಬೇಕೆಂದು ರಕ್ಷಕನು ಒಡೆಯನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ ಬೇಡುವಂದಿದೆ ಒಳ್ಳೆಯ ತಂದೆ. హల్లెలూయా ಹಾಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಶಬ್ದವಾಗಿ ಒಂದು ಹಾಲೆಲೂಯಾ. శబ్దముగా హల్లెలూయా. ಆಮೆನ್. ಪಕ್ಕದಲ್ಲಿ ಇರುವರು ನೋಡಿ ಕೈ ಕೊಟ್ಟೇಳಿ ಕರ್ತನು ಒಳ್ಳೆಯವನು. మీ పక్కలో ఉండే వాళ్ళకి చెప్పండి, ప్రభు మంచివాడు. ಆಮೆನ್. ಮಂಚಿವಾಡು. ಆಮೆನ್. ಪ್ರಭು మంచివాడు. ಮಂಚಿವಾಡು. ಆಮೆನ್. ಆತನ ಹಾಗೆ ಒಳ್ಳೆಯವರು ಈ ಲೋಕದಲ್ಲೇ ಇಲ್ಲ.
ఆయన రకంగా మంచివాడు లోకములో ఎవరు లేరు. గుడ్ గాడ్, అతను ఒಳ್ಳೆಯ ఆయన దేవుడు. మంచి దేవుడు. ಆಮೆನ್. అతను ನಮ್ಮ ಮೇಲೆ ಪ್ರೀತಿ ಇಟ್ಟು ఆయన మా పైన ప్రేమను ತನ್ನ పెట్టి ಜೀವವನ್ನೇ ನಮಗಾಗಿ ಕೊಟ್ಟರು. ఆయన ఒక ప్రాణమునే మా కొరకే ఇచ్చి ಅನೇಕರು ఉన్నాడు. ಹೇಳ್ತಾರೆ ನಿಮ್ಮ ಸಂಗಡನೇ ಇರ್ತೀವಿ ಅಂತ, ಆದ್ರೆ ಅನೇಕರು ಇರೋದಿಲ್ಲ. చాలా మంది చెప్తారు మీతోడే మేము ఉంటామని, అయితే ದೇವರು వాళ్ళు మాతోడు ಮಾತ್ರ ఉండరు. ಹೇಳುವುದನ್ನ ಮಾಡುವ ದೇವರು. దేవుడు మాత్రమే మాకు చెప్పిన రకంగా నడుచుకునే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ನಮಗೆ ಒಳ್ಳೆ ಸಂತೋಷವಾದ ಸಮಯ ಇದು. మాకు చాలా సంతోషమైన ఒక ಯಾಕಂದ್ರೆ సమయం. ನಾವು ಜೀವವುಳ್ಳ ದೇವರನ್ನ ಕಂಡುಕೊಂಡಿದ್ದೇವೆ. ఎందుకంటే జీవము కలిగిన దేవుని మేము ಆಮೆನ್. ఎన్నుకున్నాం. ಎಲ್ಲಿ ಇಬ್ಬರು ಮೂವರು ನನ್ನ ಹೆಸರಿನಲ್ಲಿ ಸೇರಿ ಬರ್ತಾರೋ, ఇక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరై ಅವರ వస్తారు, ಮಧ್ಯದಲ್ಲಿ ನಾನು ಇದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ ದೇವರು. వాళ్ళ మధ్యలో నేనున్నానని చెప్పిన దేవుడు. ಆಮೆನ್. ಈಗ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಆತನು ಸಂಚರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఇప్పుడు మా మధ్యలో సంచరిస్తున్న దేవుడు ಆಮೆನ್. ఆయన. ಆತನು ಬಂದು ఆయన ಅದು వచ్చి ಸಂಚರಿಸುವಾಗ సంచరించేటప్పుడు ನಮ್ಮ ಯಾವ ಕಾರ್ಯಗಳು ನಮಗೆ ಬೇಕಾಗಿದೆಯೋ మా ఏ కార్యములు మాకు అవసరమై ఉన్నాయో ಎಲ್ಲವನ್ನ ಆತನು ಕೊಟ್ಟು ಬಿಡ್ತಾನೆ. అవన్నీ మాకు ఆయన ಆಮೆನ್. ఇచ్చేసి ఉన్నాడు. ಕೆಲವು ಸತಿ ನಾವು ಯಾವ ಒಂದು ಆಲೋಚನೆಯಲ್ಲಿ ಬಂದಿದ್ದೀವಿ, ಮುಂದೆ ನಡೆಸುವವರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲದೆ ಇರಬಹುದು. అయితే కొన్ని సమయంలో మేము ఏ ఒక ఆలోచనతో వచ్చి ఉన్నామని ముందుగా ఉండే వాళ్ళకి ಅಥವಾ ನಮ್ಗೆ తెలియకపోవచ్చు. ಏನು ಬೇಕಾಗ್ತದೆ ಎಂಬುದಾಗಿ ಗೊತ್ತಿಲ್ಲದೆ ಇರಬಹುದು. మాకు ఏది అవసరమో అది తెలియకపోవచ్చు. ಆದ್ರೆ ಇಲ್ಲಿ ಸಂಚರಿಸ್ತಾ ಇರುವಂತ ದೇವರಿಗೆ ಎಲ್ಲವೂ ಗೊತ್ತಿದೆ. ಆಮೆನ್. అయితే ఇక్కడ సంచరిస్తున్న దేవునికి అంతయు ಆಮೆನ್. తెలుసు. ಸರ್ವಶಕ್ತನಾದ ದೇವರು. సర్వశక్త దేవుడు. ಆಮೆನ್. ನಾವು ಮುಂದುವರೆದು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ಧ್ಯಾನ ಮಾಡಲಿದ್ದೇವೆ. ముందుగా దేవుని యొక్క వాక్కును కొంచెం ధ్యానం చేద్దాం. ಹೋದ ವಾರದಲ್ಲಿ ನಾವು ಬೇರೆ ಒಂದು ಸಂದೇಶವನ್ನು ಕೇಳಿದಿವಿ. పోయిన ఒక వారంలో వేరే ఒక సందేశం ಅದನ್ನ ಮುಂದಿನ ವಾರದಲ್ಲಿ, ಅದಕ್ಕೆ ಮುಂದಿನ వెనుక వారములో ನಾವು ವಾಗ್ದಾನದ ಆ ಒಂದು ಸಂದೇಶವನ್ನ ನಾವು ಧ್ಯಾನ ಮಾಡಿದಿವಿ. మేము ఆ వాగ్దానం ఒక సందేశం గురించి దాని గురించి ధ్యానము చేశాము. ಯಾರಿಗಾದ್ರೂ ಅದು ನೆನಪಿದೆಯಾ? ఎవరికైనా అది జ్ఞాపకం ఉందా? ಯಾವ್ದು ನೋಡಿದಿವಿ ಅಂತ? ఏది చూసామని తెలుసా? ಎನಿಬಡಿ ರಿಮೆಂಬರ್? ನೆನಪಿದೆಯಾ? ಹೋದ ವಾರಕ್ಕೆ ಮುಂದಿನ ವಾರ ఎవరికైనా అది గుర్తుందా? ಅಯ್ಯೋ ನಾನು ಇಲ್ಲಿ ಇದ್ದೀನಿ ಅಂತಾನೆ ನನಗೆ ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ. ಅದು ಮುಂದಿನ ವಾರದ అయ్యో నేను ఇక్కడ ఉన్నాను అనేది నేను మర్చిపోయాను. అది ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಯಾರಿಗಾದ್ರೂ ನೆನಪಿದೆಯಾ? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ನೋಡಿ, ತುಂಬಾ ಯೋಚನೆ ಮಾತ್ರ ಏನಿಲ್ಲ, ಅದು ಇಲ್ಲೇನೆ ಇದೆ. ಜಪಾನಿಯ 3:17. చెఫన్యా 3వ అధ్యాయము 17వ ಇದು వాక్యము. ಈ ತಿಂಗಳಿನ ವಾಗ್ದಾನ. అది ఈ నెల ఒక వాగ్దానము. దేవుడు ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ మా మధ్యలో ಶೂರನಂತೆ ಇದ್ದಾನೆ. శూరుడిగా శక్తివంతుడిగా ఉన్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆತನು ಸರ್ವಶಕ್ತನಾಗಿ ಇದ್ದಾನೆ. ఆయన శక్తివంతుడిగా మా మధ్యలో ఉన్నాడు. ಸನ್ನಿವೇಶದಲ್ಲಿ ಇದ್ದನು, ఏ ఒక పరిస్థితిలో ఉన్నాము, ಆತನು ಇರುವಾಗ ಆತನ ಶಕ್ತಿ ಹೇಗೆ ಪ್ರಕಟವಾಗ್ತದೆ, మేము ఉండేటప్పుడు ఆయన ఒక శక్తి ఎలాగ మాకు దొరుకుతుంది, ಅದು ಎಲ್ಲವನ್ನ ಹೋದ ವಾರಕ್ಕೆ ಮುಂದಿನ ವಾರ ನೋಡಿದ್ವಿ. దానంతా దానికి వెనక వారంలో మేము ಒಂದು ವೇಳೆ చూసాము. ನಮಗೆ ಏನು ಅಂತ ಡೌಟ್ ಇದ್ರೆ, అది ఏమి అని మాకు ఏదైనా సందేహం ఉంటే ನಾವು ಏನ್ ಮಾಡಬೇಕು? మేమేం చేయాలి? ಏನ್ ಮಾಡಬೇಕು? ICRM ಸಿಟಿ ಚರ್ಚ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ಗೆ ಹೋಗಿ, ICRM సిటీ ఛానల్ కి వెళ్ళి, యూట్యూబ్ ఛానల్ కి వెళ్ళి 14th ಅದಲ್ಲ, 14th 7th ಸಂಡೇ ಈವ್ನಿಂಗ್ ಅದರಲ್ಲಿ ಆ ಒಂದು ಸಂದೇಶವನ್ನು ನಾವು ಕೇಳಬೇಕು. 7వ తారీఖు ఈవినింగ్ సర్వీస్ అందులో చూస్తే దాంట్లో మాకు వివరముగా ಅದರಲ್ಲಿ ఉంటుంది. ನಾವು ಏನ್ ನೋಡಿದೀವಿ ಅಂದ್ರೆ, అందులో ఏమేమి ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಇರುವ చూసామంటే ದೇವರು ಶೂರನಂತೆ ಇದ್ದಾನೆ. మా మధ్యలో ఉండే దేవుడు ಆತನು శక్తివంతుడిగా ఉన్నాడు. ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಇರುವಾಗ మా మధ్యలో ఉండే ಏನು ನಡೆಯುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ ನೋಡಿದ್ದೀವಿ. ఏమి జరుగుతుందని మేము ಆಗ చూసాము. ಆತ ನಮ್ಮ ಜೊತೆಗೆ ಇರುವಾಗ ఆయన మా తోడై ఉండేటప్పుడు ಆತನು ನಮಗಾಗಿ ಯುದ್ಧವನ್ನು ಮಾಡುತ್ತಾನೆ. ఆయన మా కొరకై యుద్ధం ಆಗ చేసేయగలిగిన ಎರಡು వాడు. ಘಟನೆಗಳನ್ನ ನಾವು ನೋಡಿದ್ದೀವಿ. అక్కడ 2 కార్యములు మేము ಒಂದು చూసాము. ಕೆಂಪು ಸಮುದ್ರವನ್ನ ದಾಟಿ ಬಂದಿದ್ದು, ఒకటి ఎర్ర సముద్రము దాటి వచ్చినది. ಎರಡನೇದಾಗಿ రెండోదిగా ಯಾವುದು ನೋಡಿದಿವಿ? ఏది చూసాము? ನೆನಪಿದೆಯಾ? జ్ఞాపకం లేదు. ಫಸ್ಟ್ ದೇ ಜ್ಞಾಪಕ ಬರ್ತಾ ಇಲ್ಲ, ಎರಡನೇದಕ್ಕೆ మొదటిదే గుర్తు వస్తలేదు, రెండోది. ಯೋಸಬಾಟನಿಗೆ ವಿರೋಧವಾಗಿ ಬಂದ ಜನರ ಮಧ್ಯದಲ್ಲಿ ದೇವರು ಆತನನ್ನು ಬಿಡಿಸಿದನ್ನ ನಾವು ನೋಡಿದ್ದೀವಿ. యోషపాటుకు విరోధంగా వచ్చిన జనులు వాళ్ళ నుండి విడిపించింది అక్కడ చూసాము. ಈಗ ನೆನಪು ಬಂತಾ? ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా? ಒಂದನ್ನ ನೆನಪಿನಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ಳೋಣ. ఒకటి జ్ఞాపకం ನಮ್ಮ పెట్టుకోండి. ಮಧ್ಯದಲ್ಲಿ ಇರುವ ಶೂರನು ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಂತ ಆ ಒಂದು ವಾಕ್ಯಕ್ಕೆ, మా జీవితంలో శక్తివంతుడిగా ఉన్నాడు అనే ఆ వాక్యము, ಅದು ಎಲ್ ಗಿಬೋರ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. అది ఎల్ గిబోర్ అని చెప్పబడుతుంది. ದೇವರ ಹೆಸರು ಅದು. అది దేవుని యొక్క ಆಮೆನ್. పేరు. ಎಲ್ ಗಿಬೋರ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ, ఎల్ గిబోర్ అని చెప్పేటప్పుడు ಸರ್ವಶಕ್ತನು ಅಥವಾ ಶೂರನು ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. సర్వశక్తుడు అంటే శక్తివంతుడు అని కూడా ಹಾಗಾದ್ರೆ చెప్పొచ్చు. ಚಾಂಪಿಯನ್, ಜಯಿಸುವವನು, ವೀರ ನಾಯಕನು ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. అంటే జయించేవాడు, వీర నాయకుడు అని కూడా చెప్పవచ్చు. ಮೈಟಿ ಒನ್ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ.
ఆయన జయించగలిగిన వాడు. ದೇವರ ಚಿತ್ತವಿದ್ರೆ దేవుని చిత్తము ಮುಂದಿನ ఉంటే ವಾರದಲ್ಲಿ వచ్చే వారంలో ಒಂದು ಮೆರಾಕಲ್ ಸಂಡೇ, ಒಂದು ಅದ್ಭುತದ ಭಾನುವಾರ ಎಂಬುದಾಗಿ ಅನುಸರಿಸಲಿದ್ದೇವೆ. ఒక అద్భుత ఆదివారము ఆ ఒక సర్వీస్ ని చేయబోతున్నా. ಅದರಲ್ಲಿ ದೇವರ ಶಕ್ತಿಯನ್ನ ನಾವು ಕಣ್ಣಾರ ಕಾಣಲಿದ್ದೇವೆ. అందులో దేవుని యొక్క శక్తిని కన్నుతో మేము చూడడానికి ಈ ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ఈ ఒక సమయంలో ದೇವರು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಇರುವಾಗ దేవుడు మా మధ్యలో ಒಂದು ఉండేటప్పుడు ಶಕ್ತಿ, ఆయన యొక్క శక్తి, ಆತನ ಒಂದು ಶೂರತನವು, ఆయన యొక్క శూరము ಹೇಗೆ ಪ್ರಕಟವಾಗ್ತದೆ ಅನ್ನುವುದನ್ನು ನಾವು ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ನೋಡಲಿದ್ದೇವೆ. ఎలా మాకు అది తెలుస్తుంది అని మేము చూద్దాం. ಈಗಾಗಲೇ ನಾವು ನೋಡಿದಿವಿ. దీనికి ముందుగా మేము ಆ ಒಂದು చూసాం ಕೆಂಪು ಸಮುದ್ರವನ್ನು, ಹಾಗಂದ್ರೆ ಐಗುಪ್ತ ದೇಶವನ್ನು ಅವರು ಬಿಟ್ಟು ಬಂದಾಗ అయితే ఎర్ర సముద్రం ఐగుప్త దేశాన్ని వదిలి వాళ్ళు వచ్చినప్పుడు ಇಸ್ರಾಯೇಲ್ ಜನರನ್ನ ದೇವರು ಬಿಡಿಸಿದ್ದು ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు విడిపించి, ಸಾಧಾರಣವಾದ ಅರಸನ ಕೈನಿಂದ ಅಲ್ಲ, అది ఒక సాధారణము కలిగిన ఒక రాజు దగ్గర నుంచి కాదు. ಪಾರ್ವೋನನು, ఆయన వచ్చి ಪಾರ್ವೋನ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಂತದ್ದು ఫరోను అంటే ಒಂದು ವ್ಯಕ್ತಿಯ ಹೆಸರು ಅಲ್ಲ. అది ఒక వ్యక్తి ఒక పేరు ಈಗ కాదు. ನಾವು ರಾಜರು ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತೀವಿ, ಆ ರೀತಿಯಲ್ಲಿ ದ ಕಿಂಗ್ ಅನ್ನೋದು ಕೇಳಲ್ಪಡುವಂತದ್ದು ಪಾರ್ವೋನ. ఇప్పుడు మేము రాజులు అని చెప్పేది దాని కింగ్, దానికి ఏమంటే రాజులని మేము చెప్తాం. అదే రకంగా ఇది ఫరోన్. ಅದು ಬೆಳಗ್ಗೆ ಆರಾಧನೆಯಲ್ಲಿ ನೋಡುವಾಗ అది ఉదయం ఆరాధనలో ಪಾರ್ವೋನನು చూసేదైతే ಅನ್ನುವಂತ ಆ ಸಮಯದಲ್ಲಿದ್ದ ಪಾರ್ವೋನನ ಶಕ್ತಿ ಉಳ್ಳ ಕಾರ್ಯ ಹೇಗಿತ್ತು ಎಂಬುದಾಗಿ ನೋಡಿದಿವಿ. ఆ ఫరోను అనే ఆయనకున్న శక్తులు ఎలాంటివి అనేది ఉదయం ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ಹೊರಗಡೆ ಬಂದಾಗ ಇದ್ದಂತ ಪಾರ್ವೋನನ ಹೆಸರು ಬಂದು ರಾಮ್ಸೇಸ್ 2 ಎಂಬುದಾಗಿ ನಾವು ప్రజలు ನೋಡಿದ್ವಿ. బయటికి వచ్చినప్పుడు ఆయన ఫరోను పేరు ఏంటంటే రామ్సేస్. ಆತನು ಭಯಂಕರವಾದ ಜ್ಞಾನವಂತ, ఆయన చాలా జ్ఞానుడిగా ఉన్నాడు, ಭಯಂಕರ ಬಲಿಷ್ಠ, చాలా బలిష్ఠుడుగా. ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ಆಶೀರ್ವಾದಗಾಗಿನೇ ಐಗುಪ್ತಕ್ಕೆ ಬಂದರು. ఇస్రాయేల్ ప్రజలు ఆశీర్వాదం గురించి ಅವರು ఈ ఐగుప్తానికి వచ్చారు. ಬಡತನ ನೀಗುವುದಕ್ಕಾಗಿ, ಆ ಬಡತನ ಅಂದ್ರೆ ಅವರ ಒಂದು ಕ್ಷೇಮ ನೀಗುವುದಕ್ಕಾಗಿ, ಅದರಲ್ಲಿ ಘೋಷಿಸಲ್ಪಡುವುದಕ್ಕೆ ಅವರು ಬಂದರು. వాళ్ళకి ఉన్నంత కరువు దాన్ని నీర్చుకోవడానికి అక్కడికి వచ్చారు. ಅದು ಆದಿಕಾಂಡದಲ್ಲಿ ನಾವು ಮುಗಿಯುವಾಗ ನೋಡುತ್ತೇವೆ. దాన్ని ఆదికాండములో ముగిసేటప్పుడు మేము చూసే ಯೋಸೇಫನನ್ನು ಹುಡುಕಿಕೊಂಡು ಬರುವಾಗ, యోసేపుని ఎత్తుకుని వచ్చేటప్పుడు, ಯೋಸೇಫನ ಐಗುಪ್ತ ದೇಶದಲ್ಲಿ ದೊಡ್ಡ ಅಧಿಕಾರಿಯಾಗಿದ್ದ, యోసేపు వచ్చే ఐగుప్త దేశంలో పెద్ద అధికారి కూడా ఉన్నాడు. ದೇಶಗಳಿಗೆ ಆತನು ಧಾನ್ಯ ಕೊಡುವವನಾಗಿದ್ದ, అన్ని దేశములకు దానియం ఇచ్చేగలిగిన వాడై ఉన్నాడు. ಬರಡಾದ ಕಾಲದಲ್ಲಿ ಒಂದು ಒಳ್ಳೆ ಸಮೃದ್ಧಿಯನ್ನು, ಆ ಒಂದು ಬಿತ್ತಿ ಬೆಳವಣಿಗೆ ಮಾಡಿದ ಕಾರ್ಯಗಳನ್ನು ಆತನು ಮಾಡಿದ. ఆ కరువు ఉన్న ఒక సమయంలో చాలా ఒక కావలసిన అన్ని పదార్థాలు ఆయన కూర్చిపెట్టే రకంగా ఆయనకు చేశాడు. ತನ್ನ ಕುಟುಂಬವನ್ನು ಕೂಡ ಆತನು ಪೋಷಿಸಿದ. ఆయన వచ్చి ఆయన కుటుంబాన్ని కూడా పోషించాడు. ಆದಿಕಾಂಡ ಮುಗಿಸುವಾಗ, ఆదికాండము ముగించేటప్పుడు ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ಒಂದು ಸಮೃದ್ಧಿಯಾಗಿ ತನ್ನ ಜೀವಿತ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದಾಗೆ ಮುಗಿಸುತ್ತದೆ. ఇశ్రాయేల్ ప్రజలు వచ్చి చాలా సమృద్ధికరంగా వాళ్ళ జీవితాన్ని ప్రారంభించే రకంగా ఆ ఒక కార్యం అక్కడ జరుగుతుంది. 70 ಜನರಾಗಿ ಅವರು ಐಗುಪ್ತ ದೇಶಕ್ಕೆ ಬರ್ತಾರೆ. 70 ಮಂದಿగా ఐగుప్త దేశానికి వాళ్ళు వస్తారు. ಈಗ ವಿಮೋಚನ ಕಾಂಡ ಪ್ರಾರಂಭ ಆಗುವಾಗ, ನಿರ್ಗಮನ ಕಾಂಡము ಪ್ರಾರಂಭ ಅಯ್యేటప్పుడు ಅಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ, ಅక్కడ ದೇವರ ವಾಕ್ಯ ಯೋಸೇಫನನ್ನ ತಿಳಿಯದೇ ಇದ್ದಂತ ಒಬ್ಬ ರಾಜನು ಬಂದ, ಪಾರ್ವೋನ ಬಂದ. యోసేపును తెలియకుండా యోసేపునే తెలియకుండా ఒక రాజుడు ఫరోను వచ్చి అధికారంకి వచ్చాడు. యోసేపునನ್ನು ತಿಳಿದಂತ ಪಾರ್ವೋನರು ಇಸ್ರಾಯೇಲ್ ಜನರಿಗೆ ಒಂದು ಅವರಿಗೆ ಶುಭ ತೋರಿಸ್ತಾರೆ, ಒಳ್ಳೆಯದನ್ನ ತೋರಿಸ್ತಾರೆ. యోసేపు గురించి తెలిసిన ఒక ఫరోను వచ్చి ఇశ్రాయేల్ ప్రజలకు వచ్చి వాళ్ళకి మేలైన కార్యములు చేస్తా ఉంటాడు. ఎందుకంటే యోసేపును ఐగుప్తకి ಒಳ್ಳೆಯದು ಮಾಡಿದ್ದಾರೆ. ఎందుకంటే యోసేపు వచ్చి ఐగుప్త దేశానికి మంచి కార్యములు చేసి ఉన్నాడు. ಐಗುಪ್ತ ದೇಶವನ್ನ ಬರಕಾಲದಲ್ಲಿ ಕಾಪಾಡಿದ್ದಾರೆ. ఎందుకంటే కరువైన ఒక సమయములో ఐగుప్త దేశాన్ని యోసేపు వచ్చి కాపాడాడు. ಅದರಿಂದ ಕೃತಜ್ಞತೆ ಇತ್ತು. దాని వలన కృతజ్ఞతతో, ಅದರಿಂದ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರಿಗೂ ಒಳ್ಳೆ ಹೆಸರು ಇತ್ತು. దాని వలన ఇశ్రాయేల్ ప్రజలకు మంచి పేరు అక్కడ ఉన్నది. ಯೋಸೇಫನ ಬಗ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ఇతనికి వచ్చి యోసేపు గురించి తెలియదు. ಯೋಸೇಫನನ್ನೇ ಮರೆತಂತ ಒಬ್ಬ ಆ ಕಾಲಗಳು ಆಗಿ 430 ವರ್ಷಗಳು ಆದ್ಮೇಲೆ యోసేపు ఒక కార్యములు తెలియకుండా ఒక అరసు ఫరోను అంటే 430 సంవత్సరాల తర్వాత ಈಗ ಅವರಿಗೆ ಸಮಸ್ಯೆ ಬರ್ತಾ ಇದೆ. ఇప్పుడు వాళ్ళకి ఒక సమస్య ಈಗ ಅವರು ಗುಲಾಮರಾಗಿ ಮಾಡಲ್ಪಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఇప్పుడు వాళ్ళు బానిసలుగా ಅವರ ಮೂಲಕವಾಗಿ అవుతున్నారు. ಕಠಿಣವಾದ ಕೆಲಸ ಮಾಡಿಕೊಳ್ಳಲಾಗ್ತಾ ಇದೆ. అక్కడ చాలా కష్టముకరమైన ఒక కార్యములకు చేయబడుతుంది. బతికిದಾಗ అక్కడ ఒక చాలా కష్టములు ఉండేటప్పుడు ನೋಡಿ ಕೂಗಿದರು, దేవుని చూసి వాళ్ళు పిలిచారు. హల్లెలూయా. ದೇವರು ಅವರ ಮೊರೆಯನ್ನು ಕೇಳಿದರು. దేవుడు వాళ్ళు పిలిచిన ఒక కార్యమును దేవుడు విన్నాడు. ಸಂಗಡ ತಕ್ಷಣ ಕಳಿಸಿ ಅವರನ್ನು ಬಿಡಿಸಿಕೊಂಡು ಬಂದರು. మోషేను వెంటనే పంపించి వాళ్ళని విడిపించుకొని పిలుచుకొని వచ్చారు. ನಾವು ಅನ್ಕೊಳ್ತೀವಿ, ಮೋಸೆ ಯಾಕೆ ನಾನು ಹೋಗಲ್ಲ ಬೇರೆಯವ್ರನ್ನ ಕಳಿಸಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೀವಿ.
ఎందుకంటే మోషే ఎందుకు నేను వెళ్ళను, వేరే వాళ్ళని పంపించండి ఎందుకు చెప్పాడని మేము చూస్తాము. మోషేకు ಫಾರೋನನ ಬಗ್ಗೆ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತು. ఫారోను గురించి చాలా బాగా తెలుసు. ಅದರಲ್ಲಿ ರಾಮ್ಸೇಸ್ ಬಗ್ಗೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತು. అందులో రామ్సెస్ గురించి చాలా బాగా తెలుసు. ಯಾಕೆ? ఎందుకంటే ಆತನ ಜೊತೆಗೆ ಬೆಳೆದವನು ಮೋಸೆ. ఆయన తోడై జీవించిన ఒక మోషే. ಆತನ ಶಕ್ತಿ ಗೊತ್ತು. ఆయన ఒక శక్తి వానికి మోషేకి తెలుసు. ವಿರೋಧವಾಗಿ ಒಬ್ಬರು ಮಾಡಿದ್ರೆ ಅಷ್ಟು ಬೇಗ ಆತನ ಬಿಟ್ಕೊಡುವುದಿಲ್ಲ. రామ్సేసుకు విరోధంగా ఎవరైనా చేస్తే అది వాళ్ళు అక్కడ నిలబడడానికి అవ్వదు. ಐಗುಪ್ತ ದೇಶ ಸುತ್ತಲೂ ಇದ್ದಂತ ಅನೇಕ ದೇಶಗಳು ಈತನ ನೋಡಿ ಭಯ ಬೀಳ್ತಾ ಇದ್ರು. చుట్టూ ఉన్న అన్ని దేశములు విని చూసి భయపడే రకంగా ఉన్నది. ಈತನು ಒಂದು ಸೈನ್ಯದ ಒಬ್ಬ ಮುಂದೆ ನಿಂತು ನಡೆಸುವ ಒಬ್ಬ ವೀರನು, సైన్యముకు ఒక ముందుగా నిలబడి నడిపించే ఒక శూరుడిగా, ಯುದ್ಧದ ತಂತ್ರ ಉಳ್ಳವನು, యుద్ధములో ఉండే తంత్రములు అన్ని ಈಗ కలిగి ఉన్న ದೇವರು వ్యక్తి. ಹೋಗು ಎಂಬುದಾಗಿ ಮೋಸೆಯನ್ನು ಕಲಿಸುವಾಗ ఇప్పుడు వెళ్ళు అని మోషేకి దేవుడు చెప్పినప్పుడు ಮೋಸೆ ಹೇಳ್ತಾನೆ, ಇಲ್ಲ ದೇವರೇ ನಾನು ಹೋಗಲ್ಲ. లేదు ప్రభువా నేను వెళ్ళను అని మోషే చెప్తారు. ಯಾಕೆ? ఎందుకు? ನನಗೆ ಮಾತು ಬರಲ್ಲ, నాకు మాటలు రావు. ನೋಡಿ ಏನೇನೆಲ್ಲ ನೆಫೈಲ ಕೇಳ್ತೋ ಎಲ್ಲ ಹೇಳ್ತಾನೆ. అంటే ఏదేది మా పైన ఉండే కొరతలు చెప్పబడుతుందో అన్ని చెప్పాడు అక్కడ. ರಾಮ್ಸೇಸನು ಯಾವ ರೀತಿನೆಲ್ಲ ತರಬೇತಿ ಹೊಂದಿದನೋ, ఏ రకంగా అన్ని కార్యములు నేర్చుకున్నాడు, ಮೋಸೆ ಕೂಡ ತರಬೇತಿಯನ್ನು ಹೊಂದಿದ. అదే రకంగా మోషే కూడా నేర్చుకుని ఉన్నాడు. ಅದೇ ಅರಮನೆಯಲ್ಲಿ ಆತನು ಬೆಳೆದ. అదే ఒక దీంట్లో కూడా మోషే కూడా ఉన్నాడు. ಆದ್ರೆ అయితే ಈಗ ಮೋಸೆಗೆ ಭಯ ಆಗ್ತಾ ಇದೆ. ఇప్పుడు మోషేకి చాలా భయం అవుతుంది. ನೀವು ಕೇಳಬಹುದು, మీరు అడగవచ్చు, ಇಷ್ಟೆಲ್ಲ ಹೇಳ್ತಿರಲ್ಲ ಇದೆಲ್ಲ ಬೈಬಲ್ ಅಲ್ಲಿ ಇಲ್ಲ ಅಲ್ಲ ಅಂತ ಕೇಳಬಹುದು. ఇంతంతా మీరు చెప్తారు కదా ఇది బైబిల్లో లేదు కదా అని మీరు అడగవచ్చు. ಸತ್ಯವೇದ ದ ಬುಕ್ ಆಫ್ ಹಿಸ್ಟಾರಿಕಲ್ ಚರಿತ್ರದ ಪುಸ್ತಕ, అంటే బుక్ ఆఫ్ హిస్టారికల్ ఈ ఒక సత్యవేదము చరిత్ರದ పుస్తక, ఒక చరిత్రని చూపించే ఒక పుస్తకము, ఇతిహాసದ పుస్తక. ఇది ఒక ఇతిహాసము చూపించే ఒక పుస్తకము. ಅಥವಾ ಫಾರೋನನ ಹಿಸ್ಟರಿ ಎಂಬುದಾಗಿ ನೋಡುವಾಗ ಈ ಕಾರ್ಯಗಳೆಲ್ಲ ನೀವು ನೋಡಬಹುದು. ఐగుప్త తర్వాత ఫారోను చూసేదైతే ఈ కార్యములన్నీ దాంట్లో చూడవచ్చు. ఇంత ఫారోనన కైಯಿಂದ ఇలాంటి ఒక ఫారోను చేతి నుండి మోసే ಮೂಲಕ ఇశ్రాయేల్ ಜನರು ಬಿಡಿಸಲ್ಪಡ್ತಾರೆ. మోషే వలన ఇశ్రాయేల్ ప్రజలను విడిపించాడు. ಅಷ್ಟು ಸ್ಟ್ರಾಂಗ್ ಐರನ್ ಮ್ಯಾನ್ ತರ, ಒಂದು ಕಬ್ಬಿಣದ ಮನುಷ್ಯ ತರ ఒక ఐరన్ మ్యాన్ రకంగా ఫారోను ఉండాను. బలవాదవను, చాలా బలముగా ఉండా, ಭಯಂಕರವಾದ ಬ್ರಿಲಿಯಂಟ್, చాలా బుద్ధివంతుడిగా. ಆದ್ರೆ ಆತನಿಂದ ಬಿಡಿಸುವುದಕ್ಕೆ, అయితే ఆయన నుండి విడిపించడానికి ಮೋಸೆಯನ್ನು ದೇವರು ಕಲಿಸುವಾಗ, మోషేని దేవుడు పంపించేటప్పుడు ಮೋಸೆ ಹೇಗೆ ಹೋದ? మోషే ఎలా వెళ్ళారు? ಹೇಗೆ ಹೋದ? ఎలా వెళ్ళారు? ಅವರ ಕೈಯಲ್ಲಿ ಯಾವ ಆಯುಧ ಇತ್ತು? వాళ్ళ చేతిలో ఏ ఒక ఆయుధం ఉన్నింది? ಬೆರಿ ಸ್ಟಿಕ್. ಏನಿತ್ತು? ಬೆರಿ ಕಡ್ಡಿ ಇತ್ತು ಅಷ್ಟೇ. చేతిలో ఉన్నింది వరి ఉత్తి ఖాళీ అయిన ఒక కట్టి. ಎಷ್ಟು ದೊಡ್ಡ ಬಲಿಷ್ಠ, ఎంత చాలా ఒక బలవంతుడు ಕಡ್ಡಿ ಇಟ್ಕೊಂಡು ಯುದ್ಧ ಮಾಡಕ್ ಆಗ್ತದ? ఒక కెట్టెని పెట్టుకొని యుద్ధం చేయడానికి అవుతుందా? ಆತನ ಜೊತೆಗೆ ಕಡ್ಡಿ ಇತ್ತು ಅಷ್ಟೇ. ఆయన తోడు కెట్టి ఉన్నింది అంతే. ಆತನ ಜೊತೆಗೆ అయితే ఆయన తోడు బలವಾದ ದೇವರು ಇದ್ದರು. బలము శక్తివంతుడైన దేవుడు ఉన్నాడు. ಯಾರು ఆ దేవుడు ఎవరు? ಯಾರು? ಹೆಲ್ గిబోర్. ಹೆಲ್ ಗಿಬೋರ್. హెల్ గిబోర్. ಹೇಳಿ ನೋಡೋಣ. ಹೆಲ್ ಗಿಬೋರ್. హెల్ గిబోర్. ಬಲವಾದ ದೇವರು, ಶಕ್ತಿವಂతుడు. ಆಮೆನ್. ಶೂರನಾದ ದೇವರು, ಶಕ್ತಿವಂతుడైన దేవుడు, ಶೂರನಂತೆ ಕ್ರಿಯೆ ಮಾಡುವ ದೇವರು, ಶೂರುಡಿగా కార్యములు చేసే దేవుడు. ಮೋಸೆ ಜಯಿಸಿದನ, ಫಾರೋನನ ಬಲವು ಜಯಿಸಿದ್ದ. ఇప్పుడు మోషే జయించాడా లేకపోతే ఫారోను ఒక బలము జయించిందా? మోసే. ಯಾಕಂದ್ರೆ ದೇವರು ಹೇಳಿದರು. ఎందుకంటే దేవుడు చెప్పాడు. ಹೋದ ವಾರಕ್ಕೆ ಮುಂದಿನ ವಾರ ನೋಡಿದ್ವಿ ವಿಮೋಚನ ಗಂಟೆ 14ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ. 2 వారాల క్రితం చూసాము నిర్గమన కాండములో 14ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 14వ అధ్యాయములో ನಾನು ನಿಮಗಾಗಿ ಯುದ್ಧ ಮಾಡುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ದೇವರು ಹೇಳಿದರು. నేను మీ కొరకే యుద్ధము చేసెను. 14:14 ನಾನೇ ನಿಮಗಾಗಿ ಯುದ್ಧ ಮಾಡುತ್ತೇನೆ, నేనే మీ కొరకే యుద్ధము చేస్తాను. ಆತನು అయితే ತನ್ನ ಜನರಿಗಾಗಿ, ఆయన ప్రజల కొరకై ಯುದ್ಧವನ್ನು ಮಾಡಿದನು. ఆయన యుద్ధము చేశాడు. ಆಮೆನ್. ಅದರಿಂದ ದೇವರು ಒಂದು ಕಾರ್ಯ ಹೇಳ್ತಾರೆ. అయితే దేవుడు ఒక కార్యము చెప్తాడు. విమోచన కాండ 1ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಾಕ್ಯ. నిర్గమన కాండము 1వ అధ్యాయము 1వ వాక్యము. 7ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಾಕ್ಯ. ಅದನ್ನು ಓದೋಣ. దాన్ని చదువుదాం. నిర్గమన కాండము 1వ అధ్యాయము 1వ వాక్యము. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలులు పేరులు ఏవనగా రేబోన్. 7ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಾಕ್ಯನಾ? 7:1 ಚಾಪ್ಟರ್ 7 ಚಾಪ್ಟರ್ ಸಾರಿ 7:1. ಹಿಂತಂದನು, ನಿನ್ನನ್ನು ಫರೋಹನಿಗೆ ದೇವರ ಸ್ಥಾನದಲ್ಲಿ ನೇಮಿಸಿದ್ದೇನೆ ನೋಡು.
ನೇಮಿಸಿದ್ದೇನೆ ನೋಡು ಅಂತ ಸೇರಿ ಬರಲ್ಲ, ನೇಮಿಸಿದ್ದೇನೆ ನೀನ್ ನೋಡು. 7:1 ఓకే. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను ఇదిగో నిన్ను ఫరోనుకు దేవునిగా నియమించి తిని నీ ಸಾಕು ಅದು ಆರೋನನ ಬಗ್ಗೆ ಬರ್ತದೆ. ಈಗ ದೇವರು ಮೋಸೆಗೆ ಹೇಳ್ತಾರೆ, ఇప్పుడు దేవుడు మోషేకి ನೀನು చెప్తున్నాడు, ನೋಡು, నువ్వు చూడు. ನೀನ್ ಪಾರ್ವನ ಶಕ್ತಿಯನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೀಯಾ, నువ్వు పారోను యొక్క శక్తిని చూస్తున్నావు, ಪಾರ್ವನ ಬಲವನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೀಯಾ, పారోను యొక్క బలమును చూస్తున్నావు, ಆತನ ಒಂದು ಕಾರ್ಯಗಳನ್ನು ನೋಡಿ ನೀನು ಭಯ ಬೀಳ್ತಾ ఆయన ಇದ್ದೀಯಾ. కార్యములు చూసి నువ్వు ಆದರೆ భయపడుతున్నావు. ಆತನು ಎಷ್ಟು ದೊಡ್ಡ ವ್ಯಕ್ತಿ ಆಗಿದ್ರು, అయితే ఆయన ఎంత పెద్ద వ్యక్తి అయినా ಆತನಿಗೆ ನಿನ್ನನ್ನು ನಾನು ದೇವರಾಗಿ ಮಾಡಿದ್ದೇನೆ. ఆయనకే నిన్ను దేవునిగా నియమించి ఉన్నాను. ಕನ್ನಡದಲ್ಲಿ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ, ನಿನ್ನನ್ನು ಪಾರ್ವನನಿಗೆ ದೇವರ ಸ್ಥಾನದಲ್ಲಿ ನೇಮಿಸಿದ್ದೇನೆ ಅಂತಾರೆ. నిన్ను పారోనుకు నిన్ను దేవుని యొక్క స్థానములో నిలబెట్టెను అని కన్నడలో ఉంది. ದೇವರ ಸ್ಥಾನ ಅಂದ್ರೆ ಏನ್ ಗೊತ್ತಾ? దేవుని యొక్క స్థానం అంటే ఏంటి తెలుసా? ದೇವರಂದ್ರೆ ನಾರ್ಮಲ್ ಆಗಿ ಎಲ್ಲ ಏನ್ ಅಂತಾರೆ? దేవుడు అంటే అందరూ ఏమంటారు? ಎಲ್ಲದಕ್ಕೂ ಮೇಲಾದವನು, అన్నిటికన్నా మిగిలిన ಸಕಲವನ್ನ ಹತ್ತೊಟ್ಟಿಗೆ ಇಟ್ಟಿರಬಹುದು, అన్నిటిని ఆయన నియంత్రణలో ಎಲ್ಲವೂ పెట్టుకున్న ಆತನ ಕೆಳಗಡೆ ಇರುತ್ತದೆ. అన్ని ఆయన కింద ఉంటాయి. ಗಾಡ್ ಅಲ್ವಾ, ದೇವರು. ఆయనే దేవుడు. ಈಗ ಮೋಸೆಗೆ ದೇವರು ಹೇಳ್ತಾರೆ, ఇప్పుడు మోషేకి దేవుడు ನೀನು చెప్తున్నారు, ಆತನ ಶಕ್ತಿಯನ್ನು ನೋಡಿ ಭಯಪಡಬೇಡ, ఆయన ఒక శక్తిని చూసి నీ ನೀನು భయపడకు, ನೋಡು, నువ్వు చూడు, ಆತನಿಗೆ ಮೇಲಾಗಿ ನಿನ್ನನ್ನು ಇಟ್ಟಿದ್ದೇನೆ, ఆయనకు దేవునిగా నిన్ను పెట్టెను, ಆತನಿಗೆ ದೇವರಾಗಿ ನಿನ್ನನ್ನು ಮಾಡಿದ್ದೇನೆ, ఫరోనుకు దేవునిగా నిన్ను పెట్టి ఉన్నాను, ಆತನ ಶಕ್ತಿಗೆ ಮೇಲಾಗಿ ನಿನ್ನನ್ನು ನಿಲ್ಲಿಸಿದ್ದೇನೆ. ఆయన ఒక శక్తికు మిగిలిన కార్యములు నీకు ఇచ్చి ఉన్నాను. ನೋಡು, చూడు, ಹೇಳ್ತಾರೆ, ಅದು ನೋಡು. దాన్ని చూడు. ಈಗ ಮೋಸೆ ಭಯಪಡ್ತಾ ಇದ್ದಾನೆ, ಹೇಗೆ ದೇವರು ఇక్కడ చూస్తే మోషే భయపడుతున్నారు, ఎలా ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ನೀನು ನೋಡು. ఇప్పుడు దేవుడు చెప్తున్నారు, నువ్వు ಆ చూడు. ಒಂದು ಶಕ್ತಿಗಿಂತ ఫారోను ఒక శక్తి, ಆ ಶಕ್ತಿಯನ್ನ ಆಳ್ವಿಕೆ ಮಾಡುವ ఫారోను యొక్క బలమును దాన్ని నియంత్రించే ಎಲ್ ಗಿಬೋರ್ ಆಗಿ ఎల్ గిబోర్ ನಾನು ನಿನ್ನ ಜೊತೆಗೆ ಇದ್ದೇನೆ, నేను నీ తోడై ఉన్నాను, ನೀನು ನೋಡು, నువ్వు చూడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅದು ನಮ್ಮ ಒಂದು ಸನ್ನಿವೇಶಗಳು, అక్కడ జరిగిన ఒక కార్యములు, ನಮ್ಮ ಒಂದು ಸನ್ನಿವೇಶಗಳು ಕೂಡ మా ఒక కార్యములు ಒಂದು ವೇಳೆ ಬಲವಾಗಿ ಇರಬಹುದು, ఒకవేళ చాలా బలంగా ఉండొచ్చు, ತುಂಬಾ ನಮ್ಮನ್ನು ಭಯ ಹುಟ್ಟಿಸುವಾಗ ಇರಬಹುದು, చాలా బెదిరించే రకంగా ನಮ್ಮ ఉండొచ్చు, ಶಕ್ತಿಗೆ ಮೀರಿ ಇರಬಹುದು, మా ఒక శక్తికి మిగిలిన ఆದ್ರೆ ఎక్కువైన కార్యములై ఉండొచ్చు. ಯಾವ ಸನ್ನಿವೇಶವಾದರೂ ఎలాంటి ఒక సన్నివేశములైనా ದೇವರ ಶಕ್ತಿಗೆ ಮಿಗಿಲಾದದಲ್ಲ. దేవుని యొక్క శక్తికి మిగిలినది ನಮ್ಮ ఏది కాదు. ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಇರುವ ದೇವರು, మా మధ్యలో ఉన్న దేవుడు ಎಲ್ ಗಿಬೋರ್. హల్లెలూయా. హల్లెలూయా. ಆತನು ಕುರಿಮರಿ ಅಲ್ಲ, ఆయనకు గొర్రె పిల్ల కాదు. ಕುರಿಮರಿ ಸುಮ್ಮನೆ ಬಾಯಿ ತೆರೆದೇ ಇರ್ತದೆ, గొర్రె పిల్ల వచ్చి ಆದ್ರೆ ಎಲ್ ಗಿಬೋರ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ఎల్ గిబోర్ అని చెప్పేటప్పుడు ಲಯನ್, ಸಿಂಹದ ಹಾಗೆ, అది ఒక సింహము రకంగా ఉంటుంది. ಅದನ್ನೇ ದೇವರು ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾರೆ, అందుకే దేవుడు చెప్తున్నాడు, ನಾನು ನಿಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ నేను మీ మధ్యలో ಶೂರನಂತೆ ಇದ್ದೇನೆ. శక్తివంతుడిగా ನಿಮ್ಮ ఉన్నాను. ಕುಟುಂಬದಲ್ಲಿ, మీ యొక్క ನಿಮ್ಮ కుటుంబంలో, ಸನ್ನಿವೇಶದಲ್ಲಿ, మీ యొక్క పరిస్థితిలో ದೇವರು ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ, దేవుడు చెప్తున్నాడు, ಶೂರನಂತೆ ಇದ್ದಾರೆ. శక్తివంతుడిగా ఉన్నాను. ಆಮೇಲೆ ಆತನು ಶೂರನಂತೆ ಇದ್ದ, ఆయన శక్తివంతుడిగా ఉన్నాడు. ಅದನ್ನು ಹೋದ ವಾರಕ್ಕೆ ಮುಂದಿನ ವಾರನೇ ನೋಡಿದ್ದೀವಿ. దాని 2 వారం క్రితమే చూసాము. ಆತನು ಇರುವಾಗ, ఆయన ఉండేటప్పుడు ಆತನ ಒಂದು ಶಕ್ತಿಯಿಂದ ఆయన ఒక బలముతో ನಮಗಾಗಿ ಯುದ್ಧ ಮಾಡುತ್ತಾನೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡಿದ್ದೀವಿ. మా పక్షము కొరకై యుద్ధము ಇವತ್ತು చేసేవాడు. ಸ್ವಲ್ಪ ಕೆಲವು ಕಾರ್ಯಗಳನ್ನು ನಾವು ನೋಡೋಣ. ఈ రోజు కొన్ని కార్యములు చూద్దాం. ದಾನಿಯೇಲನ ಪುಸ್ತಕ దానియేలు పుస్తకములో 3ನೇ ಅಧ್ಯಾಯ 3వ అధ్యాయము 17ನೇ ವಾಕ್ಯ. 17వ వాక్యము. ದಾನಿಯೇಲ 3:17. దానియేలు 3వ అధ్యాయము 17వ వాక్యము. 3:17. ಓಕೆ. ಅರಸೆ, ನಾವು ಸೇವಿಸುವ ದೇವರಿಗೆ ಚಿತ್ತವಿದ್ದರೆ ಆ ದಗದಗನೆ ಉರಿಯುವ ಆವಿಯೊಳಗಿಂದ ನಮ್ಮನ್ನು ಬಿಡಿಸಬಲ್ಲನು. ಆಮೆನ್. ಹೇಗೂ ನಮ್ಮನ್ನು ಆತನ ಬಿಡಿಸುವನು, ನಿನ್ನ ಕೈಯಿಂದ ಹೇಗೂ ಆತನ ನಮ್ಮನ್ನು ಬಿಡಿಸುವನು. ಆಮೆನ್. తెలుగుನಲ್ಲಿ, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఆమేన్.
ಆತನು ಶಕ್ತನಾಗಿದ್ದಾನೆ, ఆయన సమర్థుడుగా ఉన్నాడు. ಇಲ್ಲಿ ನಡೆದಂತ ಘಟನೆ ನಮಗೆ ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತು. ఇక్కడ జరిగిన కార్యము మాకందరికీ ಅಲ್ಲಿ తెలుసు. ಶಾದ್ರಕ್ ಮೇಷಕ್ ಅಬೇದ್ನೆಗೋ ಮೂವರು ಇದ್ದಾರೆ. షద్రక్ మేషక్ అబేద్నెగో అని ముగ్గురు ಅವರು ఉన్నారు. ಯಹೂದಿ ಕುಲದವರು. వాళ్ళు యెహూద్య కులకు చేరిన వాళ్ళు. ನೆಬೂಕದ್ನೆಚ್ಚರನ ಸಮಯದಲ್ಲಿ నెబుకద్నెచ్చరు ఆ ఒక సమయములో ಆತನು ಯಹೂದಿಯದ ಕುಲದಿಂದ వాళ్ళు యెహూద్య కులముల నుండి ರಾಜಕುಮಾರರನ್ನು ಹಾಗಂದ್ರೆ ರಾಜ ಮಕ್ಕಳನ್ನ ಆ ವಂಶದವರನ್ನ రాజులకు పుత్రులుగా ఉన్న రాజకుమారులని ಒಳ್ಳೆ ಜ್ಞಾನವುಳ್ಳವರನ್ನ చాలా జ్ఞానము కలిగిన ಆತನು వాళ్ళని ಗುಲಾಮರಾಗಿ ಅವನು ಸೆರೆ ಹಿಡಿದು ತನ್ನ ದೇಶಕ್ಕೆ ತೆಗೆದು ಕರೆದುಕೊಂಡು ಬರ್ತಾರೆ. ఆయన బానిసలుగా చెరసాల్లో వాళ్ళని తెలుసుకొని వస్తున్నాడు. ಅದರಲ್ಲಿ ಮುಖ್ಯವಾಗಿ ನಾವು ದಾನಿಯೇಲ ಪುಸ್ತಕದಲ್ಲಿ ನೋಡುವಾಗ 4 ಜನರನ್ನ ಹೆಚ್ಚಾಗಿ ನೋಡುತ್ತೇವೆ. అక్కడ దానియేలు పుస్తకంలో చూసేదైతే నలుగురిని ఎక్కువగా మేము చూస్తాము. ಯಾರ್ಯಾರು ಹೇಳಿ ನೋಡೋಣ. ఎవరెవరు చెప్పండి. ಶದ್ರಕ, ಮೇಷಕ, ಅಬೇದ್ನೆಗ, ದಾನಿಯೇಲ. ಇದು ಮಾತ್ರ ಅಲ್ಲ, ಇನ್ನು ದೊಡ್ಡ ಗುಂಪೆ ಅವ್ರ ಜೊತೆಗೆ ಬಂದರು. ఇంతే కాదు, దీనికన్నా పెద్ద గుంపే 4 ಜನರು ಮಾತ್ರ ಚೆನ್ನಾಗಿ ನಮಗೆ ಗೊತ್ತಿದೆ. నలుగురు అయితే మాకు బాగా తెలుసు. ಯಹೂದ್ಯರ ಒಂದು ಪದ್ಧತಿ, యెహూద్యుల ఒక పద్ధతి ఎలా అంటే ಅವರು ಅನ್ಯ ದೇವರನ್ನು ಆರಾಧನೆ ಮಾಡೋದಿಲ್ಲ. వాళ్ళు అన్య దేవతలను ఆరాధించక ఆరాధించలేరు వాళ్ళు. ಯಾಕೆ? ಆತನು ಯೆಹೋವನನ್ನೇ ಆರಾಧನೆ ಮಾಡ್ತಾರೆ. వాళ్ళు యెహోవానే ఆరాధించగలిగిన వాళ్ళు. ಯಾವ ವಿಗ್ರಹಗಳಿಗೂ ಅವರು ಅಡ್ಡ ಬೀಳುವುದಿಲ್ಲ. ఏ ఒక్క విగ్రహానికైనా వాళ్ళు ముక్కరు. ಯಾಕಂದ್ರೆ ఎందుకంటే ದೇವರು ಅವರಿಗೆ ಯಾವ ವಿಗ್ರಹವನ್ನು ಕೊಟ್ಟಿರಲಿಲ್ಲ. ఎందుకంటే దేవుడు వాళ్ళకి ఎలాంటి విగ్రహం ಅದೇ కూడా ఇవ్వలేదు. ಅನ್ಯ ಜನರಿಗೂ ಇವರಿಗೂ ಇದ್ದಂತ ಒಂದು ಚೇಂಜ್, ಒಂದು ಬದಲಾವಣೆ. అదే అన్యులకు వీళ్ళకు ఉన్న ఒక మార్పడి ఏంటంటే ಈಗ ఇదే. ಇವರು కింగ్లీ ಫ್ಯಾಮಿಲಿ, ಒಂದು ರಾಜರ ಕುಟುಂಬದವರು. వీళ్ళు రాజుల ఒక ಈ ಒಂದು కుటుంబానికి ಅನ್ಯ ದೇಶದಲ್ಲಿ ಬಂದಿರುವಾಗ అన్య దేశములో వచ్చినప్పుడు ಈಗ ನೆಬೂಕದ್ನೆಚ್ಚರನಿಗೆ ಒಂದು ದೊಡ್ಡ ಕನಸು ಬರ್ತಾ ಇದೆ. ఇప్పుడు నెబుకద్నెచ్చరుకు ఒక పెద్ద ಕಲ ವಸ್ತುಂದಿ. ಅದರಲ್ಲಿ ಆ ಒಂದು ಕನಸಿನಲ್ಲಿ ಒಂದು ದೊಡ್ಡ ಒಂದು ಬಿಂಬವನ್ನು, ಒಂದು ಸೆಲೆಯನ್ನು ನೋಡುತ್ತಾನೆ. ಆ ఒక స్వప్నములో ఒక పెద్ద శిలను ఆయన చూస్తాడు. ಈಗ ಅದನ್ನು ನೋಡಿ ఇప్పుడు దాన్ని చూసి ಆ ರೀತಿನಲ್ಲಿ ಒಂದನ್ನ ಮಾಡಿ ಆ రకంగా ఒక శిలను చేసి ತನ್ನ ದೇಶದಲ್ಲಿ ಇರುವ తన దేశములో ఉండే ಪ್ರತಿಯೊಬ್ಬರು ಅದರ ಮುಂದೆ ಅಡ್ಡ ಬೀಳಬೇಕು, ప్రతి ఒక్కరు వచ్చి దానికి నమస్కరించాలని ಅನ್ನುವಂತ ಒಂದು ಆಜ್ಞೆಯನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. అలాంటి ఒక ఆజ్ఞను ఆయన ಒಂದು ఇస్తున్నాడు. ದೊಡ್ಡ ಒಂದು ಗ್ರೌಂಡ್ ಇದೆ. ఇప్పుడు పెద్ద ఒక గ్రౌండ్ ಆ ಸ್ಥಳದಲ್ಲಿ ಆತನು ನೋಡಿದ ಆ ಒಂದು ದೊಡ್ಡ ಒಂದು ಗೊಂಬೆಯನ್ನು ಅಥವಾ ವಿಗ್ರಹವನ್ನ ಮಾಡಿದ. ఆయన స్వప్నములో చూసిన ఒక పెద్ద విగ్రహాన్ని చేసి పెట్టాడు. ಬ್ಯಾಬಿಲೋನ್ ನಲ್ಲಿ ಇದ್ದಂತ ಪ್ರತಿ ಒಂದು ಜನಾಂಗಗಳು, ఇప్పుడు బాబిలోన్ లో ఉండే ప్రతి ఒక్క ప్రజలు అందరూ వచ్చి ಸೆರೆಯಾಗಿ ಬಂದವರು, చెరసాల వచ్చిన ಆ ದೇಶದಲ್ಲಿ ವಾಸ ಮಾಡುವವರು, ಆ ದೇಶములో నివసించే వాళ్ళు ಆ ಒಂದು ಗ್ರೌಂಡ್ ನಲ್ಲಿ, ಆ ఒక గ్రౌండ్ లో ಒಂದು ಮೈದಾನದಲ್ಲಿ ఆ ఒక పెద్ద గ్రౌండ్ లో ನಿಂತಿರುವಾಗ ಆತನ ಆಜ್ಞೆ ಕೊಡ್ತಾನೆ. వాళ్ళు నిలిచి ఉన్నప్పుడు ఆయన ఒక ఆజ్ఞను ఇస్తున్నాడు. ಮ್ಯೂಸಿಕ್ ಬಾರಿಸುವ ಒಂದು ಸಮಯದಲ್ಲಿ అక్కడ వాద్యులు వాదించేటప్పుడు ಪ್ರತಿಯೊಬ್ಬರು ಏನ್ ಮಾಡಬೇಕು? ప్రతి ఒక్కరు ఏం చేయాలి? ವಿಗ್ರಹಕ್ಕೆ, ఆ ఒక విగ్రహానికి ಅಡ್ಡ ಬೀಳಲೇಬೇಕು, మొక్కాలి. ಇದು ರಾಜನ ಆಜ್ಞೆ. ఇది రాజు ఒక ఆజ్ఞ. ಒಂದು ವೇಳೆ ఒకవేళ ಈ ಆಜ್ಞೆ ಮೀರುವುದಾದ್ರೆ ఈ ఆజ్ఞను మీరు ಇಮಿಡಿಯೇಟ್ పాల్గొనకపోతే ತಕ್ಷಣ ಅವರಿಗೆ ದಂಡನೆ. వెంటనే వాళ్ళకు శిక్షణ ఇవ్వబడుతుంది. ಏನ್ ದಂಡನೆ? ఏమి శిక్ష అంటే ತಗತಗನೆ ಮಂಡೆ ಮಂಟಲು ಉರಿಯುವ ಆ ಒಂದು ಬೆಂಕಿಯ ಒಂದು ಏನಿದೆ, ಬೆಂಕಿಯ ಆವಿಯ ಒಳಗೆ ಒಂದು అంటే దగదగమని అగ్ని మండములో వాళ్ళని వేయబడుతుంది. ಈಗ ಅದರಲ್ಲಿ ಹಾಕಲ್ಪಡ್ತಾರೆ. అంటే అగ్ని మండములో వేయబడుతుంది. ಈಗ ಕಣ್ಣು ಮುಂದೆ ಏನಿದೆ? ఇప్పుడు మీ కన్ను ముందట ఏముంది? ದಂಡನೆ ಇದೆ, శిక్ష ఉంది. ఒకవైపు ಒಂದು ಏನಾಗಬೇಕು? ದಂಡನೆಯಿಂದ ತಪ್ಪಿಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಒಂದೇ ಮಾರ್ಗ ಇದೆ. లేకపోతే దాని నుండి తప్పించుకోవాలంటే ఒకే మార్గము. ಏನ್ ಮಾಡ್ಬೇಕು? ఏం చేయాలి? ಅಡ್ಡ ಬೀಳ್ಬೇಕು. ఆ విగ్రహాన్ని ನಮಸ್ಕಾರ ముక్కాలి. ಸ್ವಾಮಿ ಅಂತ ಬೀಳ್ಬೇಕು. ఆ విగ్రహాన్ని నమస్కారం స్వామి అని ముక్కాలి. ಕೆಲಸತಿ ನಾವು ಅಂತೀವಿ, ನಾನು ದೇವರನ್ನ ನೆನ್ಸ್ಕೊಂಡು ಮಾಡ್ತೀನಿ, ದೇವರೆಲ್ಲ ನೋಡ್ಕೊಳ್ತಾರೆ. ఒక్కొక్కసారి మేము అనుకుంటాము దేవుని జ్ఞాపకం చేసుకుని నేను చేస్తాను, దేవుడు అన్ని చూసుకుంటాడు అని. ಕೆಲಸತಿಗೆ ನಾವು ಮ್ಯಾನೇಜ್ ಮಾಡ್ಬಿಡ್ತೀವಿ. ఒక్కొక్క సమయంలో మేము ಈಗ ಶಾದ್ರಕ್ ಮೇಷಕ್ ಅಬೇದ್ನೆಗ ఇప్పుడు షద్రక్ మేషక్ ಆ అబేద్నెగో ಸ್ಥಳದಲ್ಲಿ ನಿಂತುಕೊಂಡು ఆ ఒక స్థలములో నిలబడుకొని ಒಂದು ಕಾರ್ಯವನ್ನು ಹೇಳ್ತಾ ఒక ಇದ್ದಾರೆ. కార్యమును చెప్తున్నారు. ಅದು ಏನ್ ಗೊತ್ತಾ? అదేం తెలుసా? ಅದೇ ನಾವು 3:17 ಓದುವಾಗ అదే 3 అధ్యాయం 17 వాక్యంలో చూసేది. ಹೇಗೆ ಹೇಳ್ತಾರೆ ಗೊತ್ತಾ? ఇలా చెప్తారంటే, అరసే ప్రభువా, ನೀನು ಹೇಳ್ತೀಯಾ, నువ్వు చెప్పేది, ನಾವು ಈ ಒಂದು ಗೊಂಬೆಗೆ ಅಡ್ಡ ಬೀಳಬೇಕು. నువ్వు చెప్పేది ఈ ఒక విగ్రహానికి మేము నమస్కరించాలి. ಆಗ ಅವ್ರು ಹೇಳ್ತಾರೆ, అప్పుడు వాళ్ళు చెప్తారు, ನಾವು ಅಡ್ಡ ಬೀಳುವುದಿಲ್ಲ, మేము దాన్ని ముక్కము. ನಾವು ಅಡ್ಡ ಬೀಳುವುದಿಲ್ಲ, మేము దాన్ని ముక్కము. ಯಾಕೆಂದ್ರೆ ఎందుకంటే ನಮ್ಮ ದೇವರು,
నా దేవుడు ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡ್ತಾರೆ. మమ్మల్ని కాపాడగలిగిన ನಾವು వాడు. ಇದಕ್ಕೆ ಬೀಳುವುದಿಲ್ಲ, మేము దీనికి ನೀವು ముక్కము, ನನಗೆ ದಂಡನೆಯನ್ನು ಕೊಡಕ್ಕೆ ಆಗುವುದಿಲ್ಲ. మీరు మాకు శిక్షను కూడా ఇవ్వడానికి అవ్వదు. ಯಾಕೆ? ఎందుకు? ನಾವು ಆರಾಧಿಸುವ ದೇವರು మేము ఆరాధించిన దేవుడు ಶೂರನಂತೆ శక్తివంతుడుగా ನಮ್ಮ ಜೊತೆನಲ್ಲಿ ಇದ್ದಾನೆ. మా తోడై ఉన్నాడు. ಆತನು ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡುತ್ತಾನೆ. ఆయన మమ్మల్ని కాపాడగలిగిన వాడు. హల్లెలూయా. హల్లెలూయా. ಎಲ್ಲಿ ಇದ್ದಾನೆ? ఎక్కడ ఉన్నాడు? ಎಲ್ಲಿ ಇದ್ದಾನೆ? ఎక్కడ ఉన్నాడు? ಇಲ್ಲಿ ಇದ್ದಾನೆ. ఇక్కడే ఉన్నాడు. ಎಲ್ಲಿ ಇದ್ದಾನೆ? ఎక్కడ ఉన్నాడు? ಎಲ್ಲಿ ಇಬ್ಬರು ಮೂವರು ನನ್ನ ಹೆಸರಲ್ಲಿ ಸೇರಿ ಬರುತ್ತಾರೋ ಅಲ್ಲಿ ಇದ್ದಾನೆ. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరులో వస్తారు అక్కడ వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు. ಈಗ ಎಲ್ಲಿ ಇದ್ದಾನೆ? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ಇಲ್ಲೇ ಇದ್ದಾರೆ. ఇక్కడే ఉన్నారు. ಹೇಗಿದ್ದಾರೆ? ఎలా ఉన్నారు? ಶೂರನಂತೆ ಇದ್ದಾರೆ. శక్తివంతుడిగా. హల్లెలూయా. హల్లెలూయా. ಶೂರನಂತೆ ಇದ್ದಾರೆ. శక్తివంతుడిగా ఉన్నాడు. ಫೇತ್ ಕನ್ಫೆಸ್, ಅವರು ನಂಬಿಕೆಯಿಂದ ಅರಿಕೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. వాళ్ళు నమ్మకంతో అక్కడ చెప్తున్నారు. ಯಾವ ದೇಶದಲ್ಲಿ? ఏ దేశములో? ಅನ್ಯ ದೇಶದಲ್ಲಿ. అన్య దేశములో. ಬ್ಯಾಬಿಲೋನ್ ದೇಶ. బాబిలోన్ దేశములో. ಬ್ಯಾಬಿಲೋನ್ಗಳು ಅನ್ಯ ದೇವರುಗಳಿಗೆ ಪ್ರಾಮುಖ್ಯ ಕೊಡುವಂತ ಒಂದು ದೇಶ. బాబిలోన్ దేశం అంటే అన్య దేవతలకు చాలా ప్రాముఖ్యం ఇచ్చే దేశము. ಬಾಬಿಲೋನ್ ದೇಶ ನಾವು ಸತ್ಯವೇದದಲ್ಲಿ ನೋಡುವಾಗ ಬಾಬಿಲೋನ್ ದೇಶವನ್ನು ಸತ್ಯವೇದము చూసేదైతే ಅನ್ಯ ಶಕ್ತಿಗಳಿಗೆ ಪ್ರಾಮುಖ್ಯ ಕೊಡಲ್ಪಟ್ಟಂತ ದೇಶ ಎಂಬುದಾಗಿ ನೋಡುತ್ತೇವೆ. అన్య శక్తులకు చాలా ప్రాముఖ్యం ఇచ్చే ఒక దేశముని చూస్తాం. ಅವರ ಚಾಲೆಂಜ್ ನೋಡಿ, వాళ్ళ ఒక ఛాలెంజ్ చూడండి. ಅನ್ಯ ಗ್ರೌಂಡ್ ಅದು, ಅವರ ಒಂದು ಸ್ಥಳ, అన్యులు ఉండే ఒక స్థలము, ಅವರ ಆಡಳಿತ, వాళ్ళ ఒక నడిపింపులో ఉండే ఒక ಅವರ స్థలము, ಪ್ರತಿ ಕಾರ್ಯಗಳು వాళ్ళ ఒక ప్రతి కార్యములో ಆ ఉండే ಸ್ಥಳದಲ್ಲಿ ನಿಂತುಕೊಂಡು ఆ ఒక చోటులో నిలబడి ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, చెప్తున్నారు, ನಮ್ಮ ದೇವರು ನಮ್ಮನ್ನ ಕಾಪಾಡುತ್ತಾರೆ. మా దేవుడు మమ్మల్ని కాపాడగలిగిన వాడు. హల్లెలూయా. ఆమేన్. ಅದೇ ತರ ಮ್ಯೂಸಿಕ್ ಬಂತು, అదే రకంగా అక్కడ వాద్యము వచ్చాయి. ಇಡೀ ಗ್ರೌಂಡ್ ಅಲ್ಲಿ ನೋಡುವುದಾದ್ರೆ ఆ గ్రౌండ్ లో చూసేదైతే అందరూ ಎಲ್ಲ ತಲೆಗಳು ಆ ಒಂದು ಗೊಂಬೆಯ ಮುಂದೆ ಬೊಗ್ಗಿಸಲ್ಪಟ್ಟಿತ್ತು. అందరూ ఆ విగ్రహానికి వాళ్ళ తలలను కిందకు పెట్టి ನೋಡಿದ್ರೆ నమస్కరించారు. 3 ಜನರು ಮಾತ್ರ ನಿಂತ್ಕೊಂಡಿದ್ದಾರೆ. అయితే ముగ్గురు నిలబడి ಉన్నారు. ತಲೆ ಬೊಗ್ಗಿಸಲೇ ಇಲ್ಲ. వాళ్ళు తలను కిందకి కింద ಇದು ಏನಾಯಿತು? ಇದು ಏನಾಯಿತು? ఇది ఏమైంది? ರಾಜನಿಗೆ ಅಪಮಾನ ಆಯಿತು. రాజుకు వచ్చి చాలా అవమానము అయింది. ಯಾಕೆ? ఎందుకంటే ದೊಡ್ಡ ರಾಜ, ఆయన పెద్ద రాజు, ಆತನು ಹೇಳುವಾಗ ఆయన చెప్పేటప్పుడు ಗುಲಾಮರು, బానిసులు ಬೇರೆ ದೇಶದಿಂದ ಈ ದೇಶಕ್ಕೆ ಗುಲಾಮರಾಗಿ ಕೈದಿ ಮಾಡಲ್ಪಟ್ಟು ಕರ್ಕೊಂಡು ಬಂದವರು, వేరే ఒక దేశాన్ని నుండి ఈ ఒక దేశానికి ఖైదులుగా బానిసలుగా ಇವರು పిలుచుకొని ತನ್ನ వచ్చిన ಮಾತುಗಳು ప్రజలు ಕೇಳಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ ತಕ್ಷಣ ఈయన ఒక మాటను వినలేదని ಆತನಿಗೆ ಭಯಂಕರವಾಗಿ ಕೋಪ ಬಂತು. ఆయనకి చాలా కోపము వచ్చి ఉంది. ನಾರ್ಮಲ್ ಆಗಿ 7ರಷ್ಟು ಅದು ತಗತಗ ಕದಕದ ತಗತಗ ಎಂಬುದಾಗಿ ಉರಿಯುತ್ತಾ ಇರುವ ಬೆಂಕಿ, అంటే నార్మల్ గా కాకుండా 7 రెట్టులుగా అది ಇವನ ಈ ರಾಜನ ಬಿಪಿ ಹೆಚ್ಚಾಗ್ತಾ ಇದೆ. ఇప్పుడు ఈ ఒక రాజు యొక్క బీపీ చాలా ಈತನ ಬಿಪಿ ಎಷ್ಟಾಯ್ತೋ, ఈయన ఒక బీపీ ఎంత పెరిగిందో ಅಷ್ಟು ಬೆಂಕಿಯನ್ನು ಅವನು ಹೆಚ್ಚು ಮಾಡಿದ. అంత మంట కూడా అక్కడ ఎక్కువైంది. ಈಗ ಈ ಮೂವರು ಎಲ್ಲಿಗೆ ಹೋದರು? ఇక్కడ ముగ్గురు ఎక్కడికి వెళ్ళారు? ಬೆಂಕಿಗೆ ವೆಕೇಶನ್ ಹೋದರು. ఆ అగ్నికి వెకేషన్ వెళ్ళారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ಬೆಂಕಿಗೆ ವೆಕೇಶನ್ ಹೋಗಿ ఆ అగ్నికి వాళ్ళు వెళ్ళినప్పుడు ಅವರು ಒಳಗಡೆ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ರು? వాళ్ళు లోపల ఏం చేస్తున్నారు? ಎಸಿಯಲ್ಲಿ ಇದ್ದಾಗೆ ಜಾಲಿಯಾಗಿದ್ದರು. ఏసీలో ఉండే రకంగా జాలీగా ఉన్నారు అక్కడ. ಯಾಕೆ? ఎందుకంటే ಅವರು ಹೇಳಿದ ಶೂರ ದೇವರು, వాళ్ళు చెప్పిన శక్తివంతుడైన ಬೆಂಕಿಯಲ್ಲಿ దేవుడు ಇರುವಾಗ వాళ్ళు అగ్నిలో ఉండేటప్పుడు ಅಲ್ಲಿ ಮಧ್ಯದಲ್ಲಿ ಬಂದ್ಬಿಟ್ರು. వాళ్ళ మధ్యలో వచ్చేసారు. హల్లెలూయా. హల్లెలూయా. ಎಲ್ ಗಿಬೋರ್. హెల్ గిబోర్. ಆಮೆನ್. ಆಮೆನ್. ಬೆಂಕಿಯ ಮಧ್ಯದಲ್ಲಿ ఆ ఒక అగ్ని మండములో ತಗತಗ ಎಂಬುದಾಗಿ ಉರಿತಾ ಇರುವಂತ ಬೆಂಕಿಯ ಮಧ್ಯದಲ್ಲಿ తగతగాని మండే ఆ ఒక అగ్ని మండములో ಶೂರನಂತೆ ದೇವರು ಬಂದ್ಬಿಟ್ರು. శక్తివంతుడిగా దేవుడు వచ్చేసారు. ಇದು ರಾಜನ ಕಣ್ಣಿಗೆ ಕಾಣುತ್ತಾ ಇದೆ. ఇది రాజుడి యొక్క కన్నులకు తెలుస్తుంది. ರಾಜನ ಕಣ್ಣಿಗೆ ಏನ್ ಕಾಣುತ್ತಾ ಇದೆ? రాజు యొక్క కంటికి ఏం ನಾವು కనబడుతుంది? ಮೂವರನ್ನ ಹಾಕಿದೀವಿ. మేము ముగ్గురిని వేసాము. ಈಗ ನನ್ನ ಕಣ್ಣಿಗೆ 4 ಜನರಾಗಿ ಕಾಣ್ತಾ ಇದ್ದಾರೆ. ఇప్పుడు నలుగురుగా నా కంటికి కనబడుతున్నారు. 3 ಜನನೇ ಹಾಕಿದೀವಿ. మేము వేసింది ముగ్గురనే. ಆ 4ನೇ ವ್ಯಕ್ತಿ ಯಾರು? అయితే ఆ 4వ వ్యక్తి ఎవరు? ಆ ವ್ಯಕ್ತಿ ನೋಡಿದ್ರೆ ఆ వ్యక్తి చూసేదైతే ಉರಿಯುವ ಬೆಂಕಿನಲ್ಲಿ, ఆ మండే ఆ ఒక అగ్నిలో, ಆ ಉರಿಯುವ ಬೆಂಕಿನಲ್ಲಿ ఆ ఒక మండే అగ్నిలో ಪ್ರಕಾಶ, ಈ ಒಂದು ಬೆಂಕಿಗಿಂತ ಪ್ರಕಾಶ ವ್ಯತ್ಯಾಸವಾಗಿದೆ. ఈ ఒక అగ్ని కన్నా చాలా ప్రకాశముగా ఉండే ఒక వ్యక్తి ದೇವಪುತ್ರನಂತೆ ಇದ್ದಾನೆ. దేవుని యొక్క పుత్రుడిగా ఉన్నాడు. ಹಾಗೆ ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾರೆ. అలా చెప్పే ದೇವರೇ ಬಂದ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. దేవుడే వచ్చి ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. ಶೂರನಂತೆ శక్తివంతుడిగా ಸನ್ನಿವೇಶದಲ್ಲಿ ఆ ఒక సన్నివేశంలో ದೇವರೇ ಅವರ ಪರವಾಗಿ, దేవుడే వాళ్ళు తోడైగా ಅವರ ಜೊತೆಗೆ ನಿಂತ್ಕೊಂಡ್ರು. ಆಮೆನ್. వాళ్ళు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ಯಾವ ಸ್ಥಳ? ఏ ఒక స్థలము? ತಗದಗ ಎಂಬುದಾಗಿ ಉರಿಯುವ ಬೆಂಕಿಯ ಸ್ಥಳ. దగదగాని మండే అగ్ని మండములో ನಾರ್ಮಲ್ ಆಗಿ నార్మల్ గా ಒಂದು వచ్చి ಬೆಂಕಿ ಹತ್ರದಲ್ಲಿ, ಈಗ ನಾವು ಇರಲ್ಲ, ಚಳಿಕಾಲ, ಇದು ನವೆಂಬರ್ ಡಿಸೆಂಬರ್
ಜನವರಿ ಈ ಟೈಮಲ್ಲಿ ಎಲ್ಲ ಚಳಿ ಕಾಯುವಾಗ, ఇప్పుడు కాదు ఒక నవంబర్ డిసెంబర్ ఆ చలికాలములో ఆ చలిని ಈಗ కాల్చుకొని ಯಾವಾಗಪ್ಪ ಆಫ್ ಮಾಡೋಣ ಅಂತ ಇರ್ತದೆ ಸ್ಟವ್ವೇ. ಅಯ್ಯೋ ಆಫ್ ಮಾಡಿ ಬೇಗ ಬಂದ್ಬಿಡ್ಬೇಕು, ಯಾಕಂದ್ರೆ ತುಂಬಾ ಒಂದು హీట్. ఈ ఒక సీజన్ లో అయితే ఎప్పుడైనా తొందరగా స్టవ్ ఆఫ్ చేసి బయటకు వచ్చేది, ఆದ್ರೆ చాలా ఉడుకుగా ಆ ఉంటుంది. ಒಂದು ಚಳಿ ಸೀಸನ್ ಅಲ್ಲಿ, అయితే ఆ చలికాలములో, ಆ ಥಂಡಿಯ ಕಾಲದಲ್ಲಿ ఆ చలికాలములో ನಾವು ಹೋಗಿ ಬೆಂಕಿ ಅಲ್ಲಿ ನಾವು ಒಂದು ಏನು ಬಿಸಿ ಕಾಯಿಸ್ಕೊಂಡು ಬರುವಾಗ, ఆ ఒక చలికాలములో వచ్చి మేము అక్కడ వెళ్ళి అగ్ని కాంచుకునేటప్పుడు ನಮ್ಮ ಮೇಲೆ ಹೊಗೆ ವಾಸನೆ ಬರ್ತದೆ, మా ಸ್ಮೆಲ್. పైన ఆ ఒక పొగటి వాసన వస్తుంది. ನೋಡಿದ್ದೀರಾ? చూసి ఎవరైనా అబ్జర్వ్ చేసి ఉన్నారా? ನೀವು ಅದು ಚೆಕ್ ಮಾಡಬೇಕಾ, ಟೆಸ್ಟ್ ಮಾಡಬೇಕಾ? మీరు ఎవరైనా పరీక్షించాలా? ಟೆಸ್ಟ್ ಮಾಡಬೇಕಾ? పరీక్షించాలా? ಮನೆಯಲ್ಲಿ ಹೋಗಿ ఇంటికి వెళ్ళండి, ಹೋಗುವಾಗಲೇ 1/2 ಲೀಟರ್ ಹಾಲು ತಗೊಂಡು ಹೋಗಿ, వెళ్ళేటప్పుడే ఆ ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని ಆನ್ వెళ్ళండి. ಮಾಡಿ ಇಟ್ಬಿಟ್ಟು ಬಂದು ಮಲಗ್ಬಿಡಿ, ನಿಮ್ಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ. దాన్ని ఆన్ చేసి పెట్టేసి వచ్చి పనుకోండి, మీకే తెలుస్తుంది. ಹೋಗಿ ಮನೆ ಫುಲ್ ವಾಸನೆ ಬರುತ್ತೆ. ఇంటి మొత్తముగా ఆ పొగ వాసన వచ్చేస్తుంది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಈಗ ఇప్పుడు ಇವರು ಬೆಂಕಿನಲ್ಲಿ ಇದ್ದಾರೆ, వీళ్ళు అగ్నిలో ఉన్నారు, ಅವರ ಮೇಲೆ వాళ్ళ పైన ಸ್ಮೆಲ್ಲೇ ಬಂದಿಲ್ಲ. ఆ ఒక వాసన కూడా రాలేదు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಯಾಕೆ? ఎందుకంటే ಎಲ್ ಗಿಬೋರ್. హెల్ గిబోర్. ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ, ಎಲ್ ಗಿಬೋರ್. మీ పక్కలో ఉండే చెప్పండి, ఎల్ హెల్ గిబోర్. గిబోర్. హెల్ గిబోర్. ಶೂರನು, శక్తివంతుడు, ಚಾಂಪಿಯನ್, శక్తివంతుడు. ಆತನು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಇದ್ದಾನೆ. ఆయన మా మధ్యలో ఉన్నాడు. ಅದೇ ವಾಗ್ದಾನವಾಗಿ ದೇವರು ಹೇಳಿರುವುದು. ఇదే దేవుడు వాగ్దానముగా ಆತನು చెప్పి ఉన్నాడు. ಶೂರನಂತೆ ఆయన ನಮ್ಮ శక్తివంతుడిగా ಮಧ್ಯದಲ್ಲಿ ಇದ್ದಾರೆ. మా మధ్యములోనే ఎల్ ఉన్నాడు. గిబోర్. హెల్ గిబోర్. ದಗದಗ ಅಂತ ಉರಿಯುತ್ತಾ ಇರಬಹುದು, దగదగాని మండ ఉండొచ్చు. ಆದ್ದರಿಂದ ಸ್ವಲ್ಪನೂ ಬಾಧನೆ ಆಗುವುದಿಲ್ಲ, దాని వలన ఏ ఒక బాధ కూడా మాకు ಅದರಿಂದ కలగదు. ಯಾವ ಒಂದು ಹಾನಿಯೂ ಆಗುವುದಿಲ್ಲ. దాని వల్ల ఎలాంటి బాధ కూడా మాకు ಯಾಕೆ? జరగదు. ఎందుకంటే ಸಕಲವನ್ನು ಜಯಿಸುವ, అన్నిని జయించే, ಸಕಲವನ್ನು ಜಯಿಸಿದ, సకల కార్యములు జయించిన ಶಕ್ತಿ ಉಳ್ಳ ದೇವರು శక్తివంతుడు ಜೊತೆಗೆ ಇದ್ದಾನೆ. దేవుడు ಆಮೆನ್. మా తోడై ಇದು ఉన్నాడు. ಈ ಒಂದು ತಿಂಗಳಲ್ಲಿ ದೇವರು ಮಾಡಿರುವ ವಾಗ್ದಾನ. ಅದು ఇది దేవుడు ఈ ఒక నెలలో చేసిన వాగ్దానం. ಆತನು ನಮ್ಮ ಜೊತೆಗೆ ಇದ್ದಾನೆ. ఆయన మా ಆಮೆನ್. తోడై ఉన్నాడు. ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ, ಹೇಳಿ, ಆತನು ನಮ್ಮ ಜೊತೆಗೆ ಇದ್ದಾನೆ. పక్కలో చూసి చెప్పండి, ఆయన మా తోడై ఉన్నాడు. ಅದನ್ನು ಸ್ವಲ್ಪ ಚೆನ್ನಾಗಿ ಹೇಳಿ, ಆತನು ನಮ್ಮ ಜೊತೆಗೆ ಇದ್ದಾನೆ. దాన్ని కొంచెం చాలా బాగా చెప్పండి. ಆತನು ಬಿಡಿಸುವುದಕ್ಕೆ ಶಕ್ತನಾಗಿದ್ದಾನೆ. ఆయన విడిపించడానికి చాలా ಇನ್ನು శక్తివంతుడుగా ಒಂದು ఉన్నాడు. ಕಾರ್ಯವನ್ನು ನೋಡಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ఇంకొక కార్యమును చూసి ప్రార్థిద్దాం. ಯೋಬನ ಪುಸ್ತಕ 42ನೇ ಅಧ್ಯಾಯ. యోబు 42ನೇ ಅಧ್ಯಾಯ 42వ అధ్యాయం 2ನೇ ವಾಕ್ಯ. 2వ వాక్యము. ಆಮೆನ್. ಯೋಬ 42:2. ನೀನು ಸಕಲ ಕಾರ್ಯಗಳನ್ನು ನಡೆಸಬಲ್ಲಿ ಎಂದಲೂ ಯಾವ ಸಂಕಲ್ಪ ಅಸಾಧ್ಯವಲ್ಲ ಎಂದಲೂ ತಿಳಿದುಕೊಂಡೇ ಇದ್ದೇನೆ. ಆಮೆನ್. 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 ಸಕಲ ಕಾರ್ಯಗಳನ್ನ అన్ని కార్యములు ಮಾಡಲು ಶಕ್ತನು, చేయడానికి శక్తివంతుడు. హల్లెలూయా. హల్లెలూయా. ಸಕಲ ಕಾರ್ಯಗಳನ್ನ సకల కార్యములు ಮಾಡಲು ಶಕ್ತನಾದ ದೇವರು, చేయడానికి శక్తివంతుడైన దేవుడు. ಯೋಬನ ಸ್ಟೋರಿ ನಮ್ಗೆ ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತು. యోబు జీవితం గురించి మాకందరికీ ಇದರ తెలుసు. ಮುಂದೆ ಇರುವಂತ 41 ಅಧ್ಯಾಯಗಳು, దీనికి వెనక ఉన్న 41 అధ్యాయములు ಯೋಬನು ಎಲ್ಲವನ್ನು ಕಳೆದುಕೊಂಡ ಕಾರ್ಯ, యోబు అన్నిని పోగొట్టుకున్న ఒక కార్యము, ಕುಟುಂಬವನ್ನು ಕಳೆದುಕೊಂಡ ಕಾರ್ಯ, కుటుంబాన్ని పోగొట్టుకున్న కార్యము, ಆಸ್ತಿಯನ್ನು ಕಳೆದುಕೊಂಡ ಕಾರ್ಯ, ఆస్తును పోగొట్టుకున్న కార్యము, ಆರೋಗ್ಯವನ್ನು ಕಳೆದುಕೊಂಡ ಕಾರ್ಯ, ఆరోగ్యమును పోగొట్టుకున్న ಎಲ್ಲ కార్యము, ಕಳೆದುಕೊಂಡ ಕಾರ್ಯ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. అన్ని పోగొట్టుకున్న కార్యములు చెప్పబడి ఉంది. ಈಗ ఇప్పుడు ದೇವರು ಯೋಬನ ಸಂಗಡ ಮಾತಾಡ್ತಾರೆ. యోబుతోడు ఈ దేవుడు ಆಗ మాట్లాడుతున్నాడు. ಯೋಬನು ಹೇಳ್ತಾರೆ, అప్పుడు యోబు చెప్తున్నాడు, ನನ್ನ ಸನ್ನಿವೇಶ ಹೀಗಿದ್ದರು, నా ఒక పరిస్థితి ఇలాగా ఉండొచ్చు. ದೇವರೇ ನೀನು ಎಲ್ಲವನ್ನು ಮಾಡಲು ಶಕ್ತನು. దేవుడా నువ్వు అన్ని చేయడానికి శక్తివంతుడు. ನಮ್ಮ ಒಂದು ಜೀವಿತದಲ್ಲಿ మా ఒక జీవితంలో ನಾವು ಈಗ ಹಾದು ಹೋಗ್ತಾ ಇರುವಂತ ಪರಿಸ್ಥಿತಿನಲ್ಲಿ మేము ఇప్పుడు నడుచుకుని వెళ్తున్న ఈ యొక్క పరిస్థితిలో ಯಾಕೆ ಹಿಂಗ ನಡೀತಾ ಇದೆ, ఎందుకు మాకు ఇది ಹೇಗೆ జరుగుతుంది, ಇದು ಬದಲಾಗ್ತದೆ ఎలా ఇది మాకు మార్పడుతుంది ಅನ್ನುವಂತ ಹಲವಾರು ಪ್ರಶ್ನೆಗಳು ನಮ್ಮಲ್ಲಿ ಇರಬಹುದು. అలాంటి అనేక ప్రశ్నలు మాకై ఉండొచ్చు. ಇದೇ ರೀತಿಯಲ್ಲಿ ಯೋಬನು ಹಾದು ಹೋಗುವಾಗ, ఇదే రకంగా యోబు వెళ్ళేటప్పుడు కూడా ದೇವರು ಯೋಬನ ಬಳಿಗೆ ಕೇಳುವಾಗ, దేవుడు యోబు దగ్గర అడిగేటప్పుడు ಆತನು ಹೇಳುತ್ತಾನೆ, ఆయన చెప్తాడు, ನೀನು ಎಲ್ಲವನ್ನು ಮಾಡಲು ಶಕ್ತನು. నువ్వు అన్ని చేయడానికి శక్తివంతుడు. ಹಲ್ಲೆಲೂಯಾ. ದೇವರೇ ಹಲ್ಲೆಲೂಯಾ. ನೀನು ಸಕಲ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡಲು ಶಕ್ತನು. దేవుడా నువ్వు అన్ని కార్యములు చేయడానికి శక్తివంతుడు. ಅದನ್ನ ನಾನು ತಿಳಿದುಕೊಂಡಿದ್ದೇನೆ. దాన్ని నేను తెలుసుకొని ఉన్నాను. హల్లెలూయా.
ಯಾವ ಕಾರ್ಯ ಮಾಡಲು ಶಕ್ತನು? ఏ కార్యములు చేయడానికి ನಾನು శక్తివంతుడు? ಕಳೆದುಕೊಂಡ ಎಲ್ಲ ಕಾರ್ಯಗಳನ್ನು ತಿರುಗಿ ಕೊಡಲು ಶಕ್ತನು. నేను పోగొట్టుకున్న కార్యములు అన్ని తిరిగి చేయడానికి ಆತನು ఉన్న ಕಳೆದುಕೊಂಡ శక్తివంతుడు. ಆಶೀರ್ವಾದ, ఆయన పోగొట్టుకున్న ಆತನು ఆశీర్వాదములు, ಕಳೆದುಕೊಂಡ ಕುಟುಂಬ, ఆయన పోగొట్టుకున్న ಆತನು కుటుంబము, ಕಳೆದುಕೊಂಡ ಸಮಾಧಾನ, ఆయన పోగొట్టుకున్న ఒక ಆತನು సమాధానము, ಕಳೆದುಕೊಂಡಂತ ಬಲ, ఆయన పోగొట్టుకున్న ఒక బలము, ಎಲ್ಲವನ್ನ ತಿರುಗಿ ಕೊಡಲು ಶಕ್ತನು. అన్నిని తిరిగి పొందుకోవడానికి శక్తివంతుడుగా ఆయన ಹಾಗೆ ఉన్నాడు. ಆಯ್ತಾ? అలాగే జరిగి ఉందా? ಹಾಗೆ ಆಯ್ತಾ? అలాగే జరిగిందా? ಯೋಬನಿಗೆ ಎಲ್ಲ ಬಂತ? యోబుకు అన్ని మళ్ళీ వచ్చాయా? ಏನು ಬಂತು? ఏమి వచ్చాయి మళ్ళీ? ಏನ್ ಬಂತು ಯೋಬನಿಗೆ? ఏమి వచ్చింది యోబుకు? కుమారులు, కుమార్తెలు, ఐశ్వర్యము, ఘనత ಎಲ್ಲ ತಿರುಗಿ అన్ని వచ్చేసాయి. హల్లెలూయా. హల్లెలూయా. 1ನೇ చాప్టర్ ನಲ್ಲಿ 1వ చాప్టర్ లో చూస్తే ಯಾವುದೆಲ್ಲ ಆತನು ಕಳೆದುಕೊಂಡನೋ ఏదని ఆయన పోగొట్టుకున్నాడు, ಹಾಗೆ అదే రకంగా 42ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 42 అధ్యాయములో ಎಲ್ಲ తిరిగి ಬಂತು. అన్ని మరలా ఆయనకి హల్లెలూయా. ఇది ಯಾವುದನ್ನ తోರಿಸ್ತದೆ? ఇది ఏ దాన్ని చూపిస్తుందంటే ಎಲ್ಲವನ್ನು ಮಾಡಲು ಶಕ್ತನು, అన్నిని చేయడానికి సమర్థము అయి ಎಲ್ಲವನ್ನು ఉన్నాడు. ಸೆಕೆಂಡ್ ಅಲ್ಲಿ ಬದಲಾವಣೆ ಮಾಡಲು ಶಕ್ತನು. ఒకే ఒక సెకండ్ లో అన్నిని మార్పడించడానికి ఆయన ಯೋಬನು శక్తివంతుడై ಎಷ್ಟು ఉన్నాడు. ದಿನಗಳು ಕಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದ? యోబు వచ్చి ఎన్ని రోజులు కష్టంలో ఉన్నాడు? ಎಷ್ಟು ದಿನಗಳು ಕಷ್ಟಪಡ್ತಾ ఎన్ని ಇದ್ದ? రోజులు ఆ బాధలో ఉన్నాడు? ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ ಹೇಳಿ, ಗೊತ್ತಿಲ್ಲ. మీ పక్కన ఉండి చెప్పండి, తెలియదు. ಎಷ್ಟು ದಿನ ಕಷ್ಟಪಡ್ತಾ ఎన్ని ಇದ್ದ? రోజులు బాధతో ఉన్నాడు? ಗೊತ್ತಿಲ್ಲ. తెలియదు. ತುಂಬಾ ಕಷ್ಟದಲ್ಲಿ ಹೋದ. అయితే చాలా కష్టపడుతూ ಎಷ್ಟು వెళ్ళాడు. ದಿನಗಳು? ఎన్ని రోజులు? ಗೊತ್ತಿಲ್ಲ. తెలియదు. ಆದ್ರೆ అయితే దేవుడు ಎಲ್ಲವನ್ನ ಬದಲಾಯಿಸ್ತಾರೆ. అన్నిని బదలాయించి ఒక మార్పు ఇచ్చే రకంగా ఉన్నాడు. హల్లెలూయా. ಎಲ್ಲವನ್ನ ಎರಡರಷ್ಟಾಗಿ ತಿರುಗಿ ಕೊಟ್ಟರು. అన్నిని రెట్టింతుగా ಯಾಕೆ? మళ్ళీ ఆయనకి ఇచ్చాడు. ಯಾಕೆ? ఎందుకంటే ಎಲ್ ಗಿಬೋರ್, ಸರ್ವಶಕ್ತನಾದ ದೇವರು, ಸರ್ವಶಕ್ತುడైన ಆಮೆನ್, దేవుడు, ಶೂರನಾದ ದೇವರು, ಸರ್ವಶಕ್ತುడైన ಶೂರನಂತೆ దేవుడు, ನಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿ ನಿಂತುಕೊಳ್ಳುವ ದೇವರು, ಶೂರುಡಿగా మా తోడి నిలబడుకునే దేవుడు. ಸತ್ಯವೇದದಲ್ಲಿ ఈ యొక్క సత్యవేదంలో ಪ್ರತಿ ಪುಸ್ತಕಗಳನ್ನು ಗಮನಿಸುವಾಗ ప్రతి ఒక్క పుస్తకము చూసేదైతే ಶಕ್ತಿಯನ್ನು ನಾವು ಕಾಣುತ್ತೇವೆ. ఆయన యొక్క శక్తిని ಆಮೆನ್. మేము ಆ చూడగలుగుతాం. ದೇವರು ವಾಗ್ದಾನ ಮಾಡಿದ್ದಾರೆ. దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. ಶಕ್ತನಾದ ದೇವರು, శక్తివంతుడైన ನಮ್ಮ దేవుడు, ಮಧ್ಯದಲ್ಲಿ ಇರುವ ದೇವರು, మా మధ్యలో ఉండే ನಮ್ಮ శక్తివంతుడైన ಜೊತೆಗೆ ಇರುವ దేవుడు, ದೇವರು, మా తోడై ఉండే దేవుడు. ಇದನ್ನು ನೋಡಿದ ಪೌಲನು ಒಂದು ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಹೇಳ್ತಾರೆ. దీన్ని చూసిన పౌలు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ಪೌಲನು ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ, పౌలు చెప్తున్నారు, ಆತನು ఆయన ನಾನು ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟಿರುವುದನ್ನ నేను అర్పించిన ಕೊನೆ ತನಕ ಕಾಯ್ದುಕೊಳ್ಳಲು ಶಕ್ತನಾಗಿದ್ದಾನೆ. చివరి వరకు దాన్ని కాపాడగలిగిన శక్తివంతుడు. 2 ತಿಮೋತಿ 1ನೇ ಅಧ್ಯಾಯ 12ನೇ ವಾಕ್ಯ. 2వ తిమోతి 1వ అధ్యాయము 12వ వాక్యం. 2 ತಿಮೋತಿ 1ನೇ ಅಧ್ಯಾಯ 12ನೇ ವಾಕ್ಯ. ಆ ಒಂದು ವಾಕ್ಯ ಮಾತ್ರ ಓದೋಣ. 2వ తిమోతి 1వ అధ్యాయం. ಅದು ಓದಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಸುಂದರ. ಕನ್ನಡದಲ್ಲಿ ಫುಲ್ ಓದಿದ್ದೀರಾ? ಆ ದಿನವರೆಗೂ ಆತನು ಕಾಪಾಡುತ್ತಾನೆ. ఆయన ಎಲ್ಲಿಯ ಆತನು కాపాడగలిగినవాడు. ಬರುವ ತನಕ ఎందుకంటే ఆయన వచ్చే ನಾನು వరకు ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟಿರುವುದನ್ನ మేము అర్పించిన ಕೊನೆಯ ತನಕ చివరి వరకు ಕಾಪಾಡೋದಕ್ಕೆ ಆತನು కాపాడడానికి ಶಕ್ತನಾಗಿದ್ದಾನೆ. ఆయన శక్తివంతుడుగా ఉన్నాడు. ಯಾವುದನ್ನ? ఏ దాన్ని? ಅವರ ಜೀವನವನ್ನ, మా యొక్క ಆತನು జీవితాన్ని, ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟಿರುವುದನ್ನ ఆయన అర్పించిన ಕೊನೆ కార్యమును ತನಕ చివరి వరకు ಕಾಯ್ದುಕೊಳ್ಳಲು ಶಕ್ತನಾಗಿದ್ದಾನೆ. దాన్ని ಅದೇ కాపాడడానికి ಅದೇ శక్తివంతుడై ಪೌಲನ ఉన్నాడు. ಧೈರ್ಯವಾಗಿ ಇತ್ತು. అదే పౌలుకి ఒక ధైర్యముగా అదే కార్యము ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ಇವತ್ತು ನಿಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ఈ రోజు మీ యొక్క ಯಾವುದೇ జీవితంలో ಒಂದು ಹಾದಿನಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇರಬಹುದು. ఏదో ఒక మార్గములో మీరు ಆತನ ಬಳಿಗೆ వెళ్తుండొచ్చు. ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟಿರುವುದನ್ನ ఆయనకు మీకు ಕೊನೆ మీరు అర్పించేదైతే ತನಕ, ಆ ದಿನದ ತನಕ, చివరి వరకు ಯೇಸು ఆయన ಸ್ವಾಮಿ ಬರುವನದ ತನಕ యేసు ప్రభు రాకడ వరకు ಕಾಪಾಡಲು ಶಕ್ತನಾಗಿದ್ದಾನೆ. కాపాడడానికి శక్తివంతుడిగా ఉన్నాడు. ಸ್ಥಳದಲ್ಲಿ అలాగే ఉండే ಹಾಗೆ ಎದ್ದು స్థలంలో ನಿಂತುಕೊಳ್ಳೋಣ. లేచి నిలబడి ಎಲ್ ಗಿಬೋರ್, హెల్ గిబోర్, ಸರ್ವಶಕ್ತನಾದ ದೇವರು, సర్వశక్తుడైన దేవుడు. హల్లెలూయా. ಎಲ್ ಗಿಬೋರ್, హెల్ గిబోర్, ಓ ಯುದ್ಧ ಶೂರನು, యుద్ధ శూరుడు, ಶೂರನಂತೆ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಇರುವ ఆయన ದೇವರು. శక్తివంతుడిగా మా ಈ మధ్యలోనే ತಿಂಗಳಲ್ಲಿ ఉన్నాడు. ದೇವರು ಇದನ್ನು ವಾಗ್ದಾನವಾಗಿ ಕೊಟ್ಟಿರುವುದರಿಂದ ఈ నెలలో దేవుడు మాకు వాగ్దానముగా ఇచ్చిన ఈ ಪ್ರಿಯ
ఒక సహోదర వాగ్దానము. సహోదరి, ప్రియ సహోదరుడా ನಿಮ್ಮ సహోదరి, ಕಾರ್ಯ ಎಷ್ಟೇ ಬಲವಾಗಿತ್ತು, నీ యొక్క కార్యము ఎంతో బలముగా ನಿಮ್ಮ ఉన్నా, ಸನ್ನಿವೇಶಗಳು ಎಷ್ಟೋ ಭಯ ಹುಟ್ಟುವ ರೀತಿಯಲ್ಲಿ నీ ಇದ್ದರು, యొక్క పరిస్థితి ఎలా భయము పుట్టించే రకంగా ఉన్నా ಎಲ್ಲವನ್ನು ಬದಲಾಯಿಸುವ అన్నిని మార్పడించి ಸರ್ವಶಕ್ತನು సర్వశక్తుడైన దేవుడు ಎಲ್ಗಿಬೋರ್, ఎల్ గిబోర్, ಯುದ್ಧ ಶೂರನು, యుద్ధ శూరుడు, ವೀರ ನಾಯಕನು, వీర నాయకుడిగా, ಸೋಲೆ ಕಾಣಕ್ಕೆ ಆಗದೆ ಇರುವವನು, ఓడిపోవటం చూడడానికి అవ్వలేకుండా ఒక కార్యము, ಎಲ್ಲವನ್ನು ಜಯಿಸಿ ನಿಂತುಕೊಳ್ಳುವ ಆತನು, అన్నిటిని జయించి నిలబడే ఒక ಜೊತೆಗೆ జీవితము. ಇದು ನಡೆಸ್ತಾನೆ. ఆయన మీ తోడై ఉండి ಹಾಗೆ నడిపిస్తాడు. ಕಣ್ಗಳನ್ನು ಮುಚ್ಚಿ, అలాగే కన్నులు ಹಾಗೆ మూసుకొని ಕರಗಳನ್ನು ಎತ್ತಿ, మీ చేతులను పైకి ಓ ನಾವು ಹೇಳೋಣ, మేము చెప్తామా? యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు, యేసయ్యా, నా యేసయ్యా, నీలాగలేరెవ్వరు, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే, సారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనిగొంటినే, 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే, శారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనిగొంటినే, నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించున్నాను, నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించున్నాను, యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు, యేసయ్యా, నా యేసయ్యా, నీలాగలేరెవ్వరు, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. ಒಂದೇ ಸಾರಿ ಬಲಗೈಯನ್ನ ಎತ್ತಿ, అదే రకంగా కుడి చేయి పైకి ఎత్తుతూ, ఔషకరగದ యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు, యేసయ్యా, నా యేసయ్యా, నీలాగలేరెవ్వరు, యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు, యేసయ్యా, నా యేసయ్యా,
ಹತ್ತರು ನೀಲಾಗಲೇರೆವರು. ಪರಿಶುದ್ಧನಾದಂತ ಒಳ್ಳೆ ಕರ್ತನೆ, పరిశుద్ధము కలిగిన ప్రియమైన ನೀನು ಒಳ್ಳೆಯ తండ్రి, ದೇವರು ಸ್ವಾಮಿ, నువ్వు మంచి అయిన ప్రభు, ಸರ್ವಶಕ್ತನಾದ ದೇವರು, సర్వశక్తము కలిగిన దేవుడు, ಶೂರನಂತೆ శూరుడిగా ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಇರುವೇನು ಎಂಬುದಾಗಿ ವಾಗ್ದಾನ ಮಾಡಿದ మా ದೇವರು, మధ్యలోనే ఉంటానని మీ ನೀನು వాగ్దానం చేసి ಶೂರನಂತೆ ಇದ್ಕೊಂಡು మీరు శూరుడిగా ನಮಗಾಗಿ ಯುದ್ಧ ಮಾಡಲು మా ಶಕ್ತನಾಗಿದೆ, కొరకై యుద్ధము చేయడానికి ಶೂರನಂತೆ శక్తివంతుడు, ನಿಂತ್ಕೊಂಡು శక్తివంతుడిగా ನಮ್ಮ మా మధ్యలో ಎಲ್ಲ నిలబడి, ಆಪತ್ತುಗಳಿಂದ మామూలు అన్ని అపాయముల నుండి ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡಲು మమ్మల్ని ಶಕ್ತನಾಗಿದೆ, కాపాడడానికి శక్తివంతుడు, ಶೂರನಂತೆ ಇದ್ದು శక్తివంతుడిగా మా మధ్యలోనే ఉండి ನಾವು ಕಳೆದುಕೊಂಡ ಎಲ್ಲವನ್ನ మేము పోగొట్టుకున్న ನೀನು అన్ని ತಿರುಗಿ ಕೊಡಲು ಶಕ್ತನಾಗಿದೆ, మీరు మరల మాకు ಶೂರನಂತೆ ఇవ్వడానికి ಇದ್ದು శక్తివంతుడిగా మా ಕೊನೆ మధ్యలో ఉండి, ತನಕ చివరి వరకు ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡಲು మమ్మల్ని కాపాడి ನಮ್ಮ ಜೊತೆಗಿರಲು మా తోడై ఉండి ನೀನು ಶಕ್ತನಾಗಿದ್ದೀರಿಯಪ್ಪ. మీరు శక్తుడిగా ఉన్నాడు తండ్రి. ಈ ಒಂದು ಆರಾಧನೆ ಅಂತ್ಯದಲ್ಲಿ ఈ యొక్క ఆరాధ్యము ನಮ್ಮ ಎಲ್ಲರನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತಾ ಇದ್ದೇವೆ అందరిని ಸ್ವಾಮಿ. అర్పిస్తున్నాం ನೀನು తండ్రి. ಶೂರನಂತೆ మీరు శూరుడిగా ಪ್ರತಿಯೊಬ್ಬರ ಜೀವನದಲ್ಲಿ, ప్రతి ఒక్కడి జీవితములో, ಕುಟುಂಬದಲ್ಲಿ, కుటుంబములో, ನಮ್ಮ ಸಭೆಯಲ್ಲಿ, మా ఒక సంఘములో, ಅವರ ಸನ್ನಿವೇಶಗಳಲ್ಲಿ వాళ్ళ ఒక ನೀನು సన్నివేశములో ಇದ್ದು మీరు ఉండి ನಿನ್ನ ಮೈಟಿಯನ್ನ, ನಿನ್ನ ಬಲವನ್ನ మీ యొక్క బలమును ನೀವು ತೋರಿಸಿರಿಯಪ್ಪ. మీరు చూపించండి తండ్రి. ಪ್ರತಿಯೊಬ್ಬರು ప్రతి ಈ ఒక్కరు ಒಂದು ವಾರದಲ್ಲಿ, ఈ ఒక వారములో, ಈ ಒಂದು ತಿಂಗಳಲ್ಲಿ ఈ ఒక నెలలో ಅದನ್ನ ಅನುಭವಿಸಲಿ దాన్ని ಸ್ವಾಮಿ. అనుభవించడానికి సహాయం ಈ ದಿನದ చేయండి. ಆರಾಧನೆಗೆ ಬಂದ ಎಲ್ಲರನ್ನ ನೀನು ఈ ಆಶೀರ್ವದಿಸು. రోజు ఆరాధనకి వచ్చిన అందరూ మీరు ಯಾವ ఆశీర్వదించండి. ಕಾರ್ಯದಲ್ಲಿ ఏ ఒక కార్యం ಅವರು ಸೋತು ಹೋಗಿ వాళ్ళు ಜಯ ఓడిపోయి ಇಲ್ಲ, జయము లేదు, ನನ್ನ ಬಲಿಷ್ಠನು ಗೋಲಿಯಾತನಾಗೆ ಇದ್ದಾನೆ మా ఒక బలిష్ఠుడు గోలియాతు రకంగా ಎಂಬುದಾಗಿ ఉన్నాడు, ಭಯದಿಂದ ಇದ್ದಾರೋ, అలా అని భయముగా ಅವರ ఉన్నారు. ಮಧ್ಯದಲ್ಲಿ వాళ్ళ ఒక ಅವರು మధ్యములో ಸಂಧಿಸುವ ಗೋಲಿಯಾತನ ಬಲಗಳನ್ನ వాళ్ళు సంధించే ఆ ఒక గోలియాతును ನೀನು ನಾಶಪಡಿಸಿ మీరు నాశము చేసి ಶೂರನಂತೆ ನೀನು శక్తివంతుడిగా ಜೊತೆಗೆ ಇದ್ದು మీరు తోడై ఉండి ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ మీరు ಅಪ್ಪ. నడిపించడానికి ಒಬ್ಬೊಬ್ಬರನ್ನ మీకు ಮುಟ್ಟಿ స్తోత్రము. ಆಶೀರ್ವದಿಸಿರಿ ಅಪ್ಪ. ఒక్కొక్కరిని మీరు ముట్టి ಅವರ ఆశీర్వదించండి, ಕುಟುಂಬಗಳನ್ನು ಆಶೀರ್ವದಿಸಿರಿ వాళ్ళ కుటుంబాన్ని ಸ್ವಾಮಿ. ఆశీర్వదించండి, ಆನ್ಲೈನ್ ನಲ್ಲಿ ನೋಡುವ ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನ ಕೂಡ ಆಶೀರ್ವದಿಸಿರಿ ఆన్లైన్ లో ಅಪ್ಪ. చూసే ప్రతి ఒక్కరు మీరు ಅವರ ఆశీర్వదించండి, ಕುಟುಂಬಗಳಲ್ಲಿ ಕೂಡ ಅದ್ಭುತ ನಡೆಯಲಿ వాళ్ళ ಸ್ವಾಮಿ. కుటుంబంలో కూడా ఈ యొక్క అద్భుతము ಈ ವಾರ జరుగునుగాక. ಪೂರ್ತಿಯಾಗಿ ఈ యొక్క వారము ಎಲ್ಲರನ್ನ సంపూర్ణంగా ನಡೆಸು ಸ್ವಾಮಿ. అందరిని మీరు జ్ఞాపకం ಕೆಲಸಕ್ಕೆ చేసుకోండి, ಹೋಗುವಾಗ ಬರುವಾಗ ಕಾಯ್ದುಕೊಳ್ಳ್ರಿ పనికి ಸ್ವಾಮಿ. వెళ్ళేటప్పుడు ನಿನ್ನ వచ్చేటప్పుడు మీరు ಪ್ರಸನ್ನತೆ మీ యొక్క ప్రసన్నత ಎಲ್ಲರ ಜೊತೆ ಇದು ನಡೆಸಲಿ అందరూ ಸ್ವಾಮಿ. తోడై ఉండి నడిపించునుగాక. ಇದುವರೆಗೂ ನಮ್ಮ ಸಂಗಡ ಇದ್ದಿದ್ದಗಾಗಿ ಸ್ತೋತ್ರ. ఇంతవరకు మా తోడి ఉండినందుకు మీకు స్తోత్రం. ನಿನಗೆ ಘನತೆ, మీకే ఘనత, ನಿನಗೆ ಮಹಿಮೆ, మీకే మహిమ, ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸ್ತೇವೆ. మీకే స్తోత్రము ಯೇಸುವಿನ చెల్లిస్తున్నాము తండ్రి. ನಾಮದಲ್ಲಿ యేసు నామములో ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ ಒಳ್ಳೆಯ ತಂದೆಯೇ. ప్రార్థిస్తున్నాము ప్రియమైన తండ్రి. ಆಮೆನ್, ಆಮೆನ್. ಸೇರಿ ಹೇಳೋಣ. అందరూ చేరి చెప్దామా? ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ನನ್ನ ಸರ್ವೆಂದರಿಗಳೇ ಆತನ ಪವಿತ್ರ ನಾಮವನ್ನು ಕೀರ್ತಿಸು. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ಆತನ ಮಾತುಪಕಾರಗಳಲ್ಲಿ ಒಂದನ್ನು ಮರೆಯಬೇಡ. ಅಂತಿಮ ಆಶೀರ್ವಾದವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೃಪೆಯು, ತಂದೆಯಾದ ದೇವರ ಪ್ರೀತಿಯು, ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನ ಅನ್ಯೋನ್ಯತೆ ಐಕ್ಯತೆಯು ಎಲ್ಲರ ಸಂಗಡ ಇದ್ದು ಜಯದ ಆಶೀರ್ವಾದದ ಸಂರಕ್ಷಣೆ ಹಾದಿನಲ್ಲಿ ನಡೆಸಲಿ. ಆಮೆನ್, 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 ಆಮೆನ್. ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು ಆಲ್. ಕರ್ತನ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ. ಆಮೆನ್, ಹಲ್ಲೆಲೂಯಾ.